యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ ఆయా ప్రదేశాల నుంచి దేవుని మాట వీక్షిస్తున్న వారందరికీ ప్రభునామముల ఆహ్వానం, కృతజ్ఞతలు. దేవుని మాట విందాం. మనం నేర్చుకుంటున్నాం లంచము లేక అవినీతికరమైనటువంటి పరిస్థితుల మధ్య లాభాపేక్షను పొంది ప్రార్థించటం అలవాటుగా చేసుకొని అవి దీవెనలు అనుకుని దేవుడు మనల్ని ఆశీర్వదించాడనుకుని చాలా వాటిల్లో ప్రార్థనలు చేస్తూ ఉంటారు. దయచేసి లంచము ఇవ్వటము లేక లంచము పుచ్చుకొనుట ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఒకేలాగా ఉంటుంది. అంటే లంచము నేను ఇచ్చి నేను పని చేయించుకోవటం అనేటువంటి ప్రేరేపణ కలిగి అవతల వ్యక్తికి ఆశ కలిగించటం, అట్లాగే లంచాన్ని డిమాండ్ చేసి నేను నీకు పని చేస్తాను కాబట్టి నువ్వు నాకు ఇంత ఇవ్వు అని అడిగి తీసుకోవటం, ఈ రెండు కూడా ఒకే రకమైనటువంటి దైవిక శిక్షకు పాత్రలు అవుతారు. ఈ అధికారాన్ని ఉపయోగించుకునే పరిస్థితిని కూడా దేవుని యొక్క వాక్యాన్ని హెచ్చరికగా తీసుకుంటున్నాం. సో ఇంకొంచెం లోపలికి వెళ్ళటానికి ఈరోజు మనం ప్రయత్నం చేద్దాం. యోబు గ్రంథం 15వ అధ్యాయము 34వ వచనం యొక్క రెండవ భాగాన్ని చూద్దాం. జోబ్ 15:34. యోబు గ్రంథము 15వ అధ్యాయము 34వ వచనం. లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును. లంచగొండుల యొక్క గుడారములను అగ్ని ఏం చేస్తుందట? కాల్చివేయును. వారు దుష్కార్యమును గర్భమును ధరించి పాపము కందురు వారి కడుపున కపటము పుట్టును. 34, 35 వచనం కలిసి మళ్ళీ చదవండి ఒకసారి. భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును. అంటే ఎనర్జీ లెస్ అయిపోతుంది భక్తిహీనుల గుడారం. ఆ సమయం వచ్చినప్పుడు సత్తు కలిగినటువంటి, శక్తి కలిగినటువంటి, బలము కలిగినటువంటి అభిషేకంతో ఉండలేరట. లంచగొండుల గుడారములు అగ్ని కాల్చివేయును. అగ్ని ఏం చేస్తుంది? తగలబెట్టేస్తుంది. అగ్ని కాలిస్తే మిగిలిపోయే వస్తువులు ఏంటో తెలుసా మీకు? మహా అయితే బంగారం నిలబడద్ది, వెండి నిలబడద్ది, పింగాణి పాత్రలు నిలబడతాయి. మిగిలినవన్నీ ఏమవుతాయి? తగలబడిపోతాయి, కాలిపోతాయి. వాటి యొక్క ప్రావీణ్యత బయటపడిపోతాయి. అంటే ఆ అగ్ని వేరు, ఈ అగ్ని వేరు. ఇవి మామూలుగా దహించేసినవి అనుకోండి, గుడారం అంటే ఇల్లు మొత్తం కాలిపోద్ది. భక్తిహీనుల గుడారం కాలిపోయి అక్కడతో నాశనం అయిపోయి ఊరుకుంటే పర్వాలే. లంచగుండుల తాలూకా ఇల్లు కాలిపోతే ఆడితో పోయిందిలే, దరిద్రం అయిపోయింది అని ఊరుకోవచ్చు. కానీ దాని పర్యవసానం మనం అర్థం చేసుకోవాలి. కింద వచనంలో ఉంది, వారు దుష్కార్యమును గర్భమున ధరించి పాపము కందురు. ఆగండి. లంచగొండుల తాలూకా గర్భములో ఏమొస్తుందంట? దుష్కార్యమును గర్భము ధరిస్తారు. రిజల్ట్ ఏంటి? సిన్ వస్తుంది. చెడ్డ పనులు చేయటమే వారికి లక్ష్యంగా జరుగుద్ది. రిజల్ట్ పాపం అవుతుంది. దుష్కార్యములను చేయటానికి ఇష్టపడతారు. దాని పర్యవసానపు తీర్పు పాపంగా పరిగణించబడుతుంది. వారి కడుపున కపటము పుడుతుంది. జాగ్రత్త. ఇది ఒక తరంతో అయిపోయేది కాదు. ఈ తరంలో నేను లంచగొండినైతే తండ్రిగా, ఒక యజమానిగా, ఒక సంస్థకు అధిపతిగా నాకు లంచం తీసుకోవటంతో ఒక సుపరిచితమైన పద్ధతి ఏర్పడింది అనుకోండి. ఎవరికి దొరకకుండా లాఘవంగా, జ్ఞానంగా, తెలివిగా, కెమెరాలకు దొరకకుండా, చేతులకు గ్లౌజులు వేసుకుని, ఫింగర్ ప్రింట్స్ పడకుండా, మేలైన మీడియేటర్స్ని పెట్టుకుని చాలా చక్కటి పద్ధతిలో చాకచక్యంగా నేను చేశాను అనుకోండి. మేబీ నేను గెలవచ్చు. కానీ నా కడుపును పుట్టబోయే నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటది? కపటము, పాపమే. సో నేను చెడ్డవాడినయ్యుండి నేను మంచి వాటిని ప్రొడ్యూస్ చేయగలరా? చెడ్డ విత్తనంతో మంచి పంటలు వస్తాయా? అంతే ఆత్మీయ జీవితం కూడా. నువ్వు చేసే పని చెడ్డదయ్యి నువ్వు తప్పుడు మార్గాల్లో సంపాదిస్తూ, ఆ తప్పుడు మార్గాల్లో సంపాదించింది నీ ఇంటికి పెట్టుబడిగా పెట్టి, నీ కుటుంబాన్ని వృద్ధి పొందించి, నీ పిల్లలకి ఫీజులు కట్టి, నీకు మేడలు కట్టించుకుని, రకరకాల పరిస్థితుల్లో వృద్ధి చెందించుకుని, నీ రిజల్ట్ ఏమవుతుంది? అది కపటం అవుతుంది, అది హానికరం అవుతుంది, అది పాపం అవుతుంది, దేవుని దైవికమైన తీర్పులో పడుతుంది. ఈ నష్టాన్ని మనం ఎలాగ దాన్ని దప్పించేద్దాం, ఆపిచ్చేద్దామన్నా కూడా అవ్వదు. చాలాసార్లు దైవికమైనటువంటి హెచ్చరికలను అర్థం చేసుకున్నటువంటి క్రైస్తవ్యం ఆ తప్పుని మరోసారి ఎప్పటికీ జరగకుండా ఉండగలిగేటట్లు లోతైన మారు మనసును కలిగి ఉండకపోతే, పశ్చాత్తాపపు అపరాధ భావాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టకపోతే, ఆ తప్పు నేను చెయ్యను ప్రభువా, నన్ను చెయ్యనివ్వద్దు, ఆ పాపమే నా మీదకు రాజ్యం ఏలనివ్వద్దు అని హృదయపూర్వకంగా దేవునితో కనుక ఆ ఒప్పుకోలుతో కనుక ఆత్మీయ జీవితాన్ని కట్టుకోకపోయినట్లయితే దాని పర్యవసానపు పాపము తరతరాలు రాజ్యం ఏలద్ది. జాగ్రత్త. చాలాసార్లు చాలా జాగ్రత్తగా పాపాత్మల ఆస్తి నీతిమంతుల కొరకు దాచబడిందని చెప్తుంది వాక్యం. అంతేకాదు ఆ దుష్కార్యములు చేసేటువంటి పరిస్థితుల్లో బాగా సంపాదించేసి దాచిపెడితే ఆ ఇంట్లో అందరూ పరిశుద్ధులే ఉంటారు, పాపులే ఉంటారని చెప్పలేం.
కానీ ఒక్కడు వస్తాడండి. ఆ ఒక్కడు ఉంటాడు, ఇష్టం వచ్చినట్టు జల్సా చేసి వాడు చేయాల్సినటువంటి రేంజ్లో తప్పులు చేస్తూ వాడికి నచ్చినట్టు దాన్ని ఖర్చు పెడతాడు. ఎందుకంటే అది కష్టపడిన సొమ్ము కాదు కదా, అది నొప్పి తెలియదు. ఎంతైనా ఖర్చు పెడతారు, ఎంతైనా వస్తుంది అనిపిస్తున్న దానికి తగ్గట్లుగా నష్టానికి ఇష్టానుసారంగా ఖర్చు పెట్టేసి దోబరా చేసేసి ఆ దేశాన్ని సైతం కలవరపరిచేలాగా చేసేస్తారు ఆ పిల్లలు. ఆ పరిస్థితులు తండ్రి చేసేది అక్రమం, లేక తల్లి చేసేది అక్రమం సంపాదన, దాని రిజల్ట్ వాళ్ళ లైఫ్లో కోలుకోలేని దెబ్బ. కాబట్టి దేవుని పక్షమైనటువంటి ఈ హెచ్చరికను, ఆ వాటా లేక ఆ షేరు ఏ పరిస్థితిలో వచ్చినా అది చాలా నష్టాన్ని కలిగిస్తుంది అనేటువంటి విషయం దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఒక వాస్తవ పరిస్థితులను కొంచెం అర్థం చేసుకునేటప్పుడు దేవుని వాక్యం చాలా భయంగానే చెప్తుంది. ఒకసారి చూడండి, మత్తయి సువార్తలో 27వ అధ్యాయము, Matthew 27 verse 3. మత్తయి 27:5. 27:3. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి. ఎందుకు పశ్చాత్తాపడ్డాడు? 30 వెండి నాణాలు వచ్చేసాయి కదా వాడికి. అర్థమైందా? వాడు వెళ్ళింది దేనికి? యేసుప్రభుని పట్టించడానికి ఆ బేరం కుదిరింది, లేకపోతే వాడికి ఏమైనా సొంత ఉద్దేశం ఉందా, ఎజెండా ఏమైనా ఉందా? పట్టించడానికి. చాలామంది మీ బైబిల్ చదివేటప్పుడు బైబిల్కి సంబంధించినటువంటి అంతరంగ విషయాలను అర్థం చేసుకోకపోవడం, గ్రహించకపోవటం వల్ల బేసిక్గా కొన్ని అభిప్రాయాలు ఏర్పడుతూ ఉంటాయి. బేసిక్గా యూదా యేసుక్రీస్తుతో ఉండేటువంటి అనుబంధాన్ని మొదటి నుంచి వేరే విధంగా చూస్తున్నట్లు బైబిల్ పరిగణన చేస్తుంది, చెప్తుంది. అతడు ఇలా అంటున్నాడు, ఇలా ఉంటున్నాడు అని చెప్తుంది. ఆ డిఫరెన్స్లో యూదాకి స్వంత లాభం వేరే ఉంది. చరిత్రక ఆధారాలు ఏం చెప్తున్నాయంటే, హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఏంటంటే, యేసు ప్రభువుని పట్టించటానికన్నా ముందుగా యూదా తన కుటుంబంతో ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు శిష్యులతో పాటు యూదా కూడా పరిచర్యలో వాక్యం వినడానికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు యూదా తాలూకా అన్నని, తమ్ముడును, మరొకడిని, ముగ్గురిని ఆల్రెడీ యేసుక్రీస్తుని పట్టుకోవటానికి ఎదురు చూస్తున్నటువంటి గుంపు వీళ్ళని తీసుకెళ్ళిపోయింది. వీళ్ళని కూడా అరెస్ట్ చేసేసింది. చాలా రోజుల నుంచి వాళ్ళు ఎక్కడున్నారో దొరకట్లా, తెలియట్లా. యేసు ప్రభు రహస్య సంచారం చేస్తున్నాడు లాస్ట్ రోజుల్లో. అలా కనపడుతున్నాడు, బోధ చేస్తున్నాడు, వెళ్ళి పట్టుకుందాం అనేటోడికి మాయమైపోతున్నాడు. అలా ఆయా ప్రదేశాల్లో శిష్యులు ఆత్మీయ పరిచర్యను ఆ దినాలన్నిటినీ యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల్లో వాక్యం బోధించుకుంటా ఉన్నారు, పెరిఫరల్స్లో చేస్తున్నారు. అలాంటి టైంలో యూదాకున్న ఒకే ఒక ఆలోచన ఏంటంటే, యేసుక్రీస్తుని గనక అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళకి దొరికేలాగా చేస్తే నా రాజ్యం వేరే వస్తుంది, నా సైన్యం వేరే ఉంది, నేను పరదేశానికి సంబంధించిన వ్యక్తిని, ఈ లోకంలో నన్ను మీరు శ్రమ పడతారు కానీ నేను లేచిపోతాను, నన్ను నేను చేయలేరని చెప్తున్నాడు కదా. ఇతడు దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. అయితే ఇతన్ని గనక పట్టిస్తే, యేసుప్రభుని గనక పట్టిస్తే ఖచ్చితంగా వాళ్ళందరి మధ్యలో ఈయన ఒక అద్భుతం చేస్తాడు. రొట్టెలు ఆశీర్వదించినట్టు, కుష్ఠోళ్ళు లేచి నడుస్తున్నట్టు అద్భుతం చేసేస్తాడు. ఆశ్చర్యంగా ఆ సంఖ్యలన్నీ విడిపోతాయి, మా అన్నదమ్ములు బయటకు వచ్చేస్తారు, నేను రక్షించబడతాను. దాని కాంట్రాక్ట్ 30 వెండి నాణేలు. వీడికి సొంత ఆశ ఉంది, వీడికి ఒక కోరిక ఉంది, వీడికి ఒక ఎజెండా ఉంది. యేసుప్రభును పట్టించి దైవకమైనటువంటి ప్రణాళికలో భాగమవుతున్నాడు అనేటువంటి విషయం యేసుప్రభుకు తెలుసు, కానీ యూదాకు తెలియదు నేను దేవుని ప్రణాళికలో ఉన్నానని. కానీ వాడికి మానవ సంబంధమైన జ్ఞానంతో చేసేటువంటి ఈ పట్టుకునేటువంటి ఆ 30 వెండి నాణేల ఆశకు తీసుకున్నటువంటి ఆ లంచం ఏం జరిగిందో చెప్తుంది చూడండి. అక్కడ 27వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి. అసలు మామూలుగా వాడికి కావాల్సింది 30 వెండి నాణేలు అయితే అవతరోడు ఎలా పోతే ఈడికెందుకు? ఆ ప్లేస్లో, యూదా ప్లేస్లో మీరున్నా మీకు 30 వెండి నాణాలు ముఖ్యమైతే అవతరాడు మేము చంపేసుకోవచ్చా అని అడిగాడు అనుకోండి, నా డబ్బులు నాకు ఇచ్చే నువ్వేం చేసుకుంటావు చేసుకో అంటాడు. వీడికి ఆల్రెడీ అడ్వాన్స్తో పాటు ఫుల్ బ్యాలెన్స్ పేమెంట్ వచ్చేసింది 30 వెండి నాణాలు. ఆ సిల్వర్ కాయిన్స్ పట్టుకున్నాడు, పశ్చాత్తాపం ఎందుకు కలుగుద్ది? రిపెంట్ ఎందుకు అవుతాడు? వాడికి యేసుప్రభుని సిలువ వేస్తే పట్టుకున్నందుకు దుఃఖం ఎందుకు వస్తుంది? పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి నీతిమంతుని రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. ఎందుకు ఒప్పుకున్నాడు వెళ్ళి? వెన్ హీ కమిటెడ్ సంథింగ్ ఫర్ 30 సిల్వర్ కాయిన్స్, అతను రిపెంట్ అవుతున్నాడు, తను ఒప్పుకున్నాడు, అయ్యా నేను తప్పు చేశాను, ఒక నీతిమంతుడు నేను పట్టేసుకున్నాను, అనవసరంగా అతను నీకు అప్పచెప్పాను, అతడి వలన మీకేదో లాభం ఉంటుందని నాకు అర్థం కాల, నాకేదో ప్రాఫిట్ ఉంటుంది అనుకున్నాను, నా పరిస్థితులు విడుదలవుతాయి, నా ఇంటి వారు రక్షించబడతారు,
నేను ఇంకేదో దొరుకుద్ది అనుకున్నాను. తీరా జరిగింది ఏంటి? మీరేదో చేద్దాం అనుకుంటున్నారనే విషయం నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ 30 వెండి నాకు అక్కర్లేదు. ఇది నేను తీసుకున్నది నా మీద పాపంగా మారుతుంది. ఇది లంచమే, కానీ ఇది నాకు పాపంగా మారుతుంది. ఈ పాపపు కూడు నాకు అక్కర్లేదు. దీన్ని నేను ముట్టుకోదలుచుకోలేదు. నేను ఈ ఉద్దేశంతో తీసుకోలేదు. సారీ, ఇదిగో మీరు తీసేసుకోండి అని తీసుకెళ్ళి పడేశాడు అక్కడ. లంచమే. ఆ రోజు కదా అది అవసరమే. ఆ రోజు తీసుకునేటప్పుడు అతని మనస్సాక్షి మంచిదే. అతను తీసుకోవటం ద్వారా తన స్వఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి అది అవసరమే. కానీ ఒక్కసారిగా యేసుక్రీస్తుని చూసిన వెంటనే అతడిలో నీతిమంతుడని, అతడు అపరాధానికి అర్హుడు కాదని, అతడు చేస్తున్నటువంటి ఆ శిక్షను ఓర్చుకోలేక అతను 30 వెండి నాణాల గురించి పశ్చాత్తాపడినట్లు మనం చూస్తున్నాం. నిజానికి ఒక లంచం పశ్చాత్తాపాన్ని కలిగించగలదా? ఆలోచించండి. ఎప్పటికీ కలిగించదే. ఒక తప్పు, ఒక అపరాధం, ఒక బలహీనత, దాన్ని మనం తీసుకునేటప్పుడు కొన్ని పేర్లు పెట్టుకుందాం. మీకు ఈ మధ్యకాలంలో చాలా విపరీతమైనటువంటి ఫేమస్ పేరు, ఒక పేరు చెప్తాను. క్విడ్ ప్రో కో అని ఒక పేరు. వినారా ఈ పెద్దం? వినలేదా? జగన్ జైలుకి వెళ్ళింది ఆ కేసే. నేను నీకు ఈ వ్యాపారం చేసి పెడతా, ఈ వ్యాపారం చేసినందుకు నువ్వు నాకు ఇంత ఇస్తావు, అది ఇక్కడవో వేరే దేశంలో ఇస్తావు, ఆ దేశంలో ఉన్నదాన్ని మళ్ళీ తిరిగి నేను ఈ దేశంలో తెచ్చి పెట్టుబడిగా మార్చేస్తాను. అంటే ఏమైంది? ఇక్కడ నుంచి చేతిలో మారి వైట్ అయిపోయింది. ఇటు వెళ్ళి బ్లాక్, అటు వచ్చేది వైట్. సో ఒక చట్టబద్ధత కలిగించేటట్లు నేను ఒక వ్యాపారంలో నీకు బెనిఫిట్ చేస్తాను, నువ్వు నా షేర్లు కొంటే చాలు. ఇది ఒక పద్ధతి. దీన్ని డైరెక్ట్గా చట్ట ప్రకారం అది అవినీతి కేసు. అవినీతి అనేదానికి లంచగొండితనం అనేటువంటి పేరు. ఇది లంచం ఇచ్చారు. ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి పెద్దలని వాళ్ళు బ్రైబ్ చేసిన వల్ల, అంటే ఇది ఇలా ఇవ్వడం, ఇలా తీసుకోవటం ద్వారా వాళ్ళకి బెనిఫిట్ కలిగించి దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన ఇంత ఆదాయాన్ని గండికొట్టారు. వాళ్ళ జోబుల్లోకి ఇంత వెళ్ళిపోయింది. కాబట్టి ఇది లంచం. దీని పేరు అదే. 30 వెండి నాణాలకు యోధా చేసినటువంటి పద్ధతి ఒక విలువ అయితే, వీళ్ళు చేసినది కొన్ని కోట్లు, కొన్ని లక్షలు. ఇది కూడా ఒకే రకమైన పద్ధతే. దీనికి కొన్ని పేర్లు ఉన్నాయండి. ఈ పేర్లు మీరు ఏ పేరు పెట్టుకున్నప్పటికీ కూడా పశ్చాత్తాపం కలుగుద్దో లేదో ఒకసారి ఆలోచిద్దాం. కిక్ బ్యాక్ అంటారంట, తెలుసా దాన్ని? కిక్ బ్యాక్. కిక్ బ్యాక్ వచ్చిందా అని అడుగుతారంట. అంటే కిక్ బ్యాక్ అంటే గుద్దుకోవడం కాదు, అటు వెళ్ళి అటు నుంచి ఇటు వచ్చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మంచి డాక్టర్ని అయితే, నాకు ఒక మంచి హాస్పిటల్ ఉంటే, నా హాస్పిటల్కి మీరు ట్రీట్మెంట్కి వస్తే నేను మీకు స్కానింగు, ఎక్స్రే, బ్లడ్ టెస్టు, ఇంకేవో కొన్ని టెస్టులు రాసేస్తాను. మీరు ఎక్కడికి వెళ్తారు? అప్పుడు ఓ డయాగ్నోస్ సెంటర్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన వెంటనే నీకేంటి జబ్బు అని అడగడు. నువ్వు ఎక్కడ వెళ్ళిపోతావు అని ముందు టెస్టులు చేసేస్తాడు. ఆ టెస్టులన్నీ స్టార్ట్ చేసిన తర్వాత మీ దగ్గర బిల్ అయిపోయిన వెంటనే కిక్ బ్యాక్ వెనక్కి వచ్చేస్తుంది. ఎందుకు వచ్చింది? కేసును అక్కడికి పంపించినందుకు. ఫీజు ఎవరు ఇచ్చారు? పేషెంట్ కట్టాడు. ఆ డబ్బుల్లో నుంచి మళ్ళీ నువ్వు రాసిన దానికి ఓ 20% బ్యాక్ వచ్చేస్తుంది. ఈసారి పేషెంట్ నా దగ్గరికి వచ్చాడు అనుకోండి, ఇంకో టెస్ట్ నేను డాక్టర్ అడగక్కర్లేదు, మీరు అడుగుతున్నారు కదా టెస్టులు రాయమని. అందుకని పాపం ఆయన మీద ఉండదు, ఆ డాక్టర్ మీద పాపం ఏముండదు. అందుకని డాక్టర్ ఏం రాస్తాడంటే రాసి 20% డిస్కౌంట్ ఇవ్వండి అని అంటాడు. ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్లో ఆయనకి రావాల్సిందంత వచ్చేసింది కదా, నీ 20% ఇచ్చినా పెద్ద నష్టమేం కలగదు. సో 20% అనగానే అమ్మ డాక్టర్ చాలా మంచోడు, నాకు 20% డిస్కౌంట్ రాశాడు స్కానింగ్ మీద, ఇంకెప్పుడు వెళ్ళి ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మళ్ళీ నేను 10 మంది పబ్లిసిటీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన 20% రాస్తాడు. ఆల్రెడీ కిక్ బ్యాక్ వస్తూ ఉంటే 20%, 50% రాసినా పర్లే, నీలాంటి వాళ్ళు 10 కేసులు వస్తాయి కదా. నువ్వు లంచం ఇస్తున్నావు నీకు తెలుసా? ఆయన ఇస్తున్నాడా, మెడికల్ షాప్ ఇస్తుందా, ఎక్స్రే క్లినిక్ ఇస్తుందా, ల్యాబ్ ఇస్తుందా, మెడికల్ షాప్ ఇస్తుందా, దట్ డజంట్ మ్యాటర్. దాని పెట్టుబడి అంతా ఎక్కడది? తప్పు జరిగిందా, జరుగుతుందా, ఇవి నేను చూశానా, నేను నిందారోపణ చేస్తున్నానా? కాదు. ఇట్ ఈస్ ఎ కామన్ సిచ్యువేషన్స్ రైట్ నౌ. ఇట్ ఈస్ కాల్డ్ ఎ కిక్ బ్యాక్. ఇది ఒక పదం. ఇది కూడా ఒక రకమైనటువంటి లంచగొండితనమే. మరికొన్ని విషయాలలో ఇంకో పాయింట్ ఉంది, పే ఆఫ్ అంటారంట దాన్ని. పే ఆఫ్ వచ్చిందా అంటే ఆల్మోస్ట్ నా జీతం నాకు వచ్చిందా అన్నట్టు పే ఆఫ్ అంటే, నా శాలరీ నాకు ఇచ్చారా అన్నట్టు. అదేంటండి పే ఆఫా అంటే? పదాలు కొంచెం మారిస్తే లంచం అనే పదానికి ఫ్యాషన్గా ఉంటుంది. ఎంతకుముందు పే అనేవారం అండి దాన్ని. పాత భాష ఏంటి మనకి తెలిసిన లంచం? గిఫ్టు, అదే తెలుగులో బహుమానం, ఇంగ్లీష్లో గిఫ్టు, ఇంకా ఏమైనా పేర్లు ఉన్నాయో మీకు చెప్పినవి? అదే బలకం చెయ్య అయ్యేవో అనేవారు. సో వీటికి కొంచెం చక్కటి మోడరేట్ నేమ్ ఏంటంటే పే ఆఫ్. ఇంకా విషయం చెప్పనా, మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే దాన్ని గ్రీజ్ అంటారంట. గ్రీజు ఇంజిన్ స్మూత్గా తిరగడానికి వాడతాం కదా గ్రీజు.
దానిలో పెడతాం కదా కందెన, దాన్ని గ్రీజ్ అంటారండి. హే యు గాట్ యువర్ గ్రీజ్ అంటే ఏంటి అర్థం? నీ ప్యాక్ నీకు వచ్చేసిందా, నీ లంచం నీకు వచ్చిందా, నీ ప్యాకెట్ అంటారంట దాన్ని, ప్యాకెట్. యు గాట్ యువర్ ప్యాకెట్ అంటే నీ లంచం నీకు వచ్చేసిందా అని అర్థం. ప్యాకెట్ వచ్చేసిందా. దీనికి బ్యాక్ హ్యాండర్ అంటారంట కొంతమంది, మంచి మంచి టెక్నికల్ నేమ్స్. బ్యాక్ హ్యాండర్, ఎన్వలప్, ఇంకో మాట కూడా ఉంది, స్వీట్నర్ అని కూడా అంటారంట దాన్ని. యూ గాట్ యువర్ స్వీట్నర్ అంటే నీ లంచం నీకు వచ్చిందా అని అర్థం. ఇంకా గట్టిగా చెప్పాలంటే మన తెలుగులో పక్కా అందరికీ తెలిసినటువంటి భాష, అంటే మీరెవరు వ్యాపారస్తులు లేరు కాబట్టి ధైర్యంగా మాట్లాడుకుంటున్నాం, దట్ ఈస్ కాల్డ్ పీసీ. పీసీ దానికి ఏదో పెద్ద అబ్రివేషన్ లేదు, పర్సంటేజ్ అని పీసీ అంటారు. అది లంచాన్ని పర్సంటేజ్. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏమి చేయటానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది నీకు పశ్చాత్తాపాన్ని కలిగించనిది అయి ఉంటుంది, జాగ్రత్త. అలాంటిది ఒక నీతిమాలిన పని చేసినటువంటి ఒక వ్యక్తి చేతిలో పట్టుకున్న 30 వెండి నాణ్యాలు అతనికి నొప్పిని కలిగించి, దుఃఖాన్ని కలిగించి, బాధను కలిగించి, పశ్చాత్తాపడి అని రాస్తుంది బైబిల్లో. యూదా పశ్చాత్తాపడడం ఎక్కడా మనం చూడం. అయితే అతను బాధపడినట్లు, వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇసిరేసినట్టు, ఆ డబ్బులు మేము కూడా ముట్టుకోమని వాళ్ళు పక్కకు పడేసి, పరాయి దేశం వాళ్ళు మన దేశంలోకి వచ్చి ఎవడైనా చచ్చిపోతే ఆడిని పాతి పెట్టడానికి కుమ్మరవాడి దగ్గర ఒక పొలం కొందామని దాన్ని కొనినట్టు, దానికి అలా వదిలేసినట్లు, అది నిరపరాధుని రక్తం అని చెప్పి అనుకున్నట్లు, మనోడు ఇంకా గిల్టీ తట్టుకోలేక వెళ్ళిపోయి ఆ ఊరు పేటి సందుల దగ్గరికి వెళ్ళి ఆ తాళ్ళన్నీ అక్కడ చిరిగిపోయిన బట్టలు ఉంటే వాటన్నిటితో తాళ్ళకి తయారు చేసుకుని ఓ చెట్టుకు ఊరేసుకుని పైనుంచి కిందకు పడి నడిమికి బద్దల పేగులు బయటకు వచ్చి సత్యను అని రాసింది. సో ఒక మనిషి యొక్క గిల్టీ పశ్చాత్తాపడమే ఒక బహుభయంకరమైనటువంటి మరణ వ్యవస్థ. అంటే ఆ పని నేను చెయ్యకుండా ఉండాల్సింది, అది అనవసరంగా నేను చేశాను అనేటువంటి గిల్టీని తట్టుకోలేక అతడు బ్రతికి ఉండకుంటే చస్తే బెటర్ అని యేసుప్రభు చెప్పినట్లుగా అతడు మరణానికి వెళ్ళాడు. కానీ ఈరోజు లంచం ఆ రకమైన పశ్చాత్తాపానికి మనలో ఎవరైనా తీసుకురాగలడం మీరు చూసారా? లంచం తీసుకుని పట్టుబడిన తర్వాత కోర్టులు, కేసులు అవన్నీ యథాప్రకారం చట్టం తన పని తను చేసుకుపోద్ది, అది అయిపోతూ ఉంటాయి. సో విల్ ఈస్ బాదర్ అబౌట్ ద రిపెంటెన్స్, దాని గురించి పెద్ద సీరియస్గా తీసుకోం. కానీ పశ్చాత్తాపడం అలాంటి విషయాలలో చాలా జాగ్రత్త సుమ. దేవుని యొక్క దైవికమైన పద్ధతిలో మనం హెచ్చరికను పొందుకోకుండా, మనం నష్టపోకుండా ఉండాలని దేవుడు ఎప్పుడు కూడా కోరుకుంటున్నాడు. అందుకని ఈ విషయంలో పాపపు సొమ్ముని మన ఇంటి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, మన ఇంటిలో పెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దాని ద్వారా పశ్చాత్తాప సంబంధమైన క్రియను మరొక పద్ధతిలో చేయడానికి కూడా ప్రయత్నం చేయకండి. దైవిక చర్యలో కూడా వాడడానికి ప్రయత్నం చేయకండి. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, అది అపరాధమని తెలిసిన తర్వాత దాన్ని వాడు తీసుకెళ్ళి ఎవరైతే ఇచ్చారో వాడి దగ్గర పడేశాడే, దాన్ని అతను మళ్ళీ పుచ్చుకోలేదే. కానీ అప్పటికే దేవుని ఎదుట కానుకలు తీసుకోవడానికి ప్రతి మందిరంలో కానుక పెట్టుంది. ప్రతి ప్రదేశంలో దేవుని ఎదుట కానుకలు ఇవ్వటానికి తీసుకోవటానికి కావాల్సిన అర్హత కలిగిన ప్లేసెస్ ఉన్నాయి. అలాంటి స్పాట్కి వెళ్ళి ఆ 30 వెండి నాణ్యాలు పడేసి ఉంటే యోధా పాపం పరిహారం అయ్యి ఉండేదేమో. ఆ ముసలి విధవరాలు 2 కానుకలు వేసటం మనం చూసాం కదా, అలాంటి దగ్గరికి వెళ్ళిపోయి ఈ 30 దానిలో పడేసాను అని రాసుంటే మనం కూడా రిలాక్స్ అవుతామేమో. కానీ దేవుడికి తెలుసు అలాంటి పని నువ్వు చేయటం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే అక్కడి నుంచి అతను తొలగించాడు. ఏమండి, 500 రూపాయలు, ఒక 1000 రూపాయలు, ఒక 2000 రూపాయలు, ఒక 5000 రూపాయలు 2 ఓట్లు వేయడానికి మీరు తీసుకుని, చాలామందికి అది తప్పు అని ఆ టైం తెలియకపోయినా ఆ తర్వాత అది తప్పే కదా, ఎందుకు అనవసరంగా ఓటుకి మేము డబ్బులు తీసుకోవడం ఏంటి అని చెప్పి అది తీసుకొచ్చి కానుకగా బైబిల్లో పెట్టిన వాళ్ళు ఉన్నారు, కానుక సంచులు వేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకనంటే ఇది తప్పు కదా, మనకెందుకు, దేవుని పనికి ఉపయోగపడచ్చలే, ఆ సొమ్ము కూడా ఒకప్పుడు మందే కదా అనేటట్టు. దాంట్లో దొంగ నోట్లు కూడా వచ్చాయి మాకు. ఏం చేయం, తెలుసు ఆడు ఎలా పంచాడో, మీరు ఎలా పుచ్చుకున్నారో, మీరు మార్చారో లేకపోతే ఆడే మార్చారో. అనడానికి తప్పేముంది, మీరు తీసుకున్నదే తప్పుడు పని కదా, చేయటం తీసుకురావటం. ఒక ఆయన నన్ను అడిగాడు, మా పక్కనే మా కాలనీలోనే ఈ ఏరియాలోనే సర్ది, అదేంటి మరి పాస్టర్ గారు తీసుకోకపోతే ఎలాగా అన్నాడు. పాస్టర్ గారు తీసుకోరండి అన్నాక, పాస్టర్ గారు తీసుకోరా, సర్లే అన్నాడు. ఆ తర్వాత వెంటనే ఇంకొక ఆయన పేరు చెప్పి నొక్కెత్తాడు అన్నాడు. నేను తీసుకోను కాబట్టి నా అమౌంట్ ఏం చేసుకుంటాడు, ఆయన మధ్యలో పంచుతున్నాడు, సర్దేసుకుంటాడు. కాబట్టి మనం మధ్యలో దూరిపోయి ఏదో చేసేద్దామనంటే నువ్వు సర్దుకోకపో, అపరాధం నా మీద లేదుగా, నా చేతులు నిష్కలంకంగా ఉన్నాయి కదా, నిర్దోషంగా కనపడ్డాయి కదా దేవుని ఎదుట. నీ మనస్సాక్షి ఎప్పుడు అలా ఉండాలి. అంతేగాని తీసేసుకుని మందిరంలోకి ఇచ్చానా, అమ్మయ్యా నాకేం సంబంధం లేదు, నేను ముట్టుకోలేదంటే ముట్టుకున్నావు, దాన్ని ఇంట్లో పెట్టుకున్నావు, సోమవారం తీసుకుని ఆదివారం వరకు దాన్ని పెంచావు, పోషించావు, దాని గురించి చాలా ప్రణాళికలు వేసావు, లోపల ఏమో కొట్టుకుంటుంది, బయట ఏమో తిన్నామనిపిస్తుంది. ఆ డ్రెస్సు మీషోలో ఎప్పటి నుంచో బాస్కెట్లో ఎదురుతుంది. ఛే,
ఆదివారం ఇచ్చేయాలా, ఆర్డర్ పెట్టేద్దామా, ఇచ్చేయాలా, పెట్టేద్దామా, అలాగే ఊరికే వచ్చింది. ఇంట్లో మనిషికి వచ్చేసినాయి 5 ఓట్లు. 4 చర్చిలో పడేసి ఒకటితో డ్రెస్ కొనేసుకుంటే. నేను అనేది, నువ్వు చేస్తున్నటువంటి దానిని దేవునితో ఇచ్చేసినంత మాత్రంలో, దేవుని దగ్గరకు చెల్లించినంత మాత్రంలో అది ఆ విమోచన క్రయధనము తాలూకా పాప విమోచనము అవుతుంది అని నువ్వు అనుకుంటే, ఐఎమ్ సారీ టు సే అది అవ్వదు. అది నీకు చెప్తున్నాను. నువ్వు చేసిన పాపము దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడకుండా ఆ కానుక విషయంలో, ఆ డబ్బు విషయంలో దానిని నువ్వు రూపాంతరం చెందిస్తే కుదరదు. ఒక మాట చెప్పండి. నాకు లంచం ఇచ్చారు, ఓటు వేయడానికి నాకు డబ్బులు ఇచ్చారు, అది నాకు తప్పు అనిపించింది, నేను పాపం చేశాను అనిపించింది, అందుకని అది దేవునికి ఇచ్చానని ఎవడైనా చెప్తాడా? కానుక వేసాను అంటాడా? మీ పక్క వాళ్ళని అడగండి, చెప్తారు. దాని పేరేం చేసావు? అన్నం దేవుడి దగ్గర పెడితే ప్రసాదంగా మారిపోద్ది, నీళ్లు గుళ్ళోకి వెళ్తే తీర్థం అయిపోతాయి. ఇప్పుడు లంచం దేవుని మందిరంలోకి వస్తే కానుక అయిపోయింది. దాని వెనక్కి ఇంకోటి ఉంది. దాన్ని నువ్వు కవర్లో పెట్టినా చేతిలో పెడితే ఆశీర్వాద కృతజ్ఞత కర్పణం మారిపోతుంది. ప్లేట్లో పోస్తే, అదే బ్యాప్టిస్ట్ చర్చిలో, లూథరన్ చర్చిలో ప్లేట్ పట్టుకుని ఉంచుంటాడు ఆడుకునేవాడు. అదే గుడి బయట కాదు, గుడిలో అంగి, బయటోడికి చిరిగిపోయిన పంచే లుంగి, ఆడికి కొంత ఇస్తాం, ఈడికి కొంత ఇస్తాం. ఇక్కడ ఇచ్చిన వెంటనే ఈయన దీవెన ప్రార్థన, ఆశీర్వదించు, దించుతాడా? కానుక పేరు మార్చేసి నువ్వేదో చెప్పేసినంత మాత్రంలో దేవుడు వదిలేస్తాడు అనుకున్నారా? మీ పక్కలు చెప్పండి, ఇదేంటి కొత్తగా ఉందని. ఇది పాతదే, ఎవడో చెప్పక ఆ డబ్బు కక్కుర్తిపడి, ఎలాగైతేనేమి ఎలక్షన్లో మనం ఏమీ వెళ్ళకపోయినా తీసుకోకపోయినా మన దీవెన మనకు వచ్చింది స్తోత్రం అనుకుని నేలట్టాడు అనుకుంటే, నీకు చెప్పేవాడెవడు? పిల్లి మెడలో గంట కట్టేవాడెవడు? తప్పు చేస్తున్న దానికి మెలకువగా లేపేవాడెవడు? జాగ్రత్త. అది ఒక సేవకుడైనా, ఒక సేవకుల సమూహమైనా, ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి, ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళి, ప్రతిపక్ష నేత దగ్గరికి వెళ్ళి, ఇదిగో మేము ఇంతమంది ఉన్నాం, మాకు ఈ నోట్లు ఉన్నాయి, మేము ఇంత చేస్తామని నువ్వు అడుక్కు తెచ్చుకునేటువంటి ఆ పొడుపు సొమ్ముతో సమానమైనటువంటి ఆ లంచము దైవిక నీతికి వ్యతిరేకం. ఒక దైవ సేవకుడుగా కానీ, ఒక విశ్వాసిగా కానీ, ఒక క్రైస్తవుడుగా కానీ ఏ రకమైనటువంటి ఇలాంటి అభ్యంతరాలు పట్టుకొచ్చి అది దీవెన అని కానీ, అది ఆస్తి అని కానీ, అది నా సొమ్మే అని అర్హత అని కానీ నువ్వు ఏ రకమైన పరిస్థితుల్లో సమర్థించుకున్నా అది దేవుని ప్రకారమైనటువంటి లంచము తీసుకోవటమే. రెండవదిగా, నీ హక్కుని అమ్ముకొని దానిని వ్యాపార రీతిగా మార్చుకోవటం చట్ట వ్యతిరేకమైన పాపము చేయటమే. మూడవదిగా, దైవికమైన పరిస్థితులకు, పరిచర్యకు దాన్ని సహకరించడానికి ఉపయోగిస్తున్నాను అనేటువంటి మంచి మనస్సాక్షి అని నువ్వు అనుకుంటే అది దేవుడు నిన్ను తీర్పు తీర్చడానికి ఉపయోగపడే ఒక పాపపు పనిగా పరిగణించబడుతుంది. జాగ్రత్త, పశ్చాత్తాపడాలి. ఈవెన్ ఇఫ్ యు పే టు ఇన్ ద చర్చ్ డజంట్ మీన్ అది నీ పాపాన్ని తొలగించదు, అది నీ తప్పుని పరిహరించలేదు. అది నీ పశ్చాత్తాపడి విడిపించబడకపోతే, మరోసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు, మరో పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ముట్టనో, అది నువ్వు నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను తీసుకోకపోయినా పర్వాలేదు, రేపు పొద్దున్న నాకు నువ్వు పని చేయకపోయినా పర్వాలేదు, కానీ ఈ తప్పుడు సొమ్ములో నేను చెయ్యపట్టను అనేటువంటి ఆ పరిశుద్ధమైన క్రియకు నువ్వు నిలబడకపోతే నువ్వు చేసిన పని నిన్ను కడగదు. మర్యాదగా చెప్తున్నాను. నువ్వు ఏ రకమైన భాష అని చెప్పుకో, ఏ రకమైన పద్ధతిలో నువ్వు దాన్ని మార్చేసుకున్నప్పటికీ కూడా. ఇంకా చాలామంది, ఒక ఆమె అయితే చెప్పింది, దేవునికి స్తోత్రం పాస్టర్ గారు, మొత్తం కలిపి మా ఇంట్లో ఈసారి 22,000 వచ్చినాయి, దశంభాగం చర్చికి ఇచ్చేసామంది. దానిలో కూడా భాగం వాటా కలిపేవా దేవుడిని? వాటా ఎవరికి కలిపింది? ఇవిడ పాస్టర్గా దేవుడిని కలిపింది. ఏకం తీసుకున్నది తప్పుడు పని, అదొక లంచం. దాన్ని తీసుకొచ్చి నువ్వు, మీకు తెలుసు ఒక సందర్భంలో మంచి కష్టమైనటువంటి పరిస్థితి పిల్లరా, బహు కష్టమైన పరిస్థితి. అంటే అప్పటికి మందిర నిర్మాణం జరగలేదు. మేము రాత్రి పడుకుని తెల్లవారు లెగిస్తే మేకప్ మ్యాన్ లేకుండా ఒళ్ళంతా తెల్లగా అయిపోయే సౌకర్యం ఉంది మాకు. పైన వెదురు కర్రలు పుచ్చుపట్టి తెల్లవారులు పౌడర్ రాలుస్తూ ఉంటే, కర్రలు వెదురువి పచ్చివి, ఆ పౌడరు ముఖం మీద పడి తెల్లవారు లేచేటోడికి కోటింగ్ ఫ్రీ అయిపోయేది. అంత తెల్లగా అయిపోయేవాళ్ళం. ఎంత దుప్పటి కప్పుకున్నా తెల్లారులో పడతానే ఉండేది ఆ పౌడరు. అలాంటి పరిస్థితుల్లో ఒక సేవకుడు, ఒక ఆయన వచ్చి జీపాపి లోపలికి వచ్చి చూసి, పాస్టర్ గారు మీరేనా అన్నాడు. అంటే నేను తెలియదని అర్థం. అవునన్నాను. కాసేపు మాట్లాడి ఒక కవర్ తీసి చేతిలోకి ఇస్తుంటే అడిగాను, ఇంతకీ మీరెవరు, ఎందుకు ఇస్తున్నారు అని అడిగితే, నేను ఫారెస్ట్ రేంజర్ని, ఈ ఏరియా మందే అన్నాడు. దీని సంగతి ఏంటన్నాడు. అంటే ఏదో మందిరంలో అవసరతలకు వాడండి పర్వాలేదు అన్నాడు. మీ జీతమా అన్నాను. కాదన్నాడు. మీకేమైనా బోనస్ వచ్చిందా అన్నాడు. కాదన్నాడు. ప్రమోషన్ వచ్చిందా అని కాదన్నాడు.
మరి ఇదేంటి ఏదైతే ఏంటి సార్, దేవుని మందిరంలో బోల్డ్ పనులు ఉన్నాయి, వాడుకోండి, ప్రార్థన చేయండి నా కోసం, మా కుటుంబం కోసం అన్నాడు. నీ డబ్బు వద్దు, నీ ప్యాకెట్ వద్దు, నా ప్రార్థన నీకు ఉంటుంది, తీసుకెళ్ళిపోను. ఆయన ఎలా చూశాడంటే నన్ను, అధికారం నాకే ఉంటే నీ తల నరికెద్దును అన్నట్టు చూశాడు. నువ్వేమీ చేయలేవు, పిలిచినోడు నా దేవుడు, నా అవసరతలు తీర్చాల్సింది నా దేవుని పని, నా దేవుడు నన్ను పోషిస్తాడు. నీ చేతుల్లో నుంచి వచ్చేదానికోసం నేను బతకడానికైతే నా ఉద్యోగాన్ని విడిచిపెట్టి నువ్వు ఇచ్చేదానికన్నా నా ఉద్యోగం ఒక నెలకు వచ్చే జీతం ఎక్కువ, ఇదేందుకు నేను తీసుకోవటం, నేను తీసుకోను, మర్యాదగా వెళ్ళిపోయాను అని చాలా సీరియస్గా లేచి నిలబడ్డాను. 2 నిమిషాలు ఆలోచించాడు, అటు ఇటు చూశాడు. ఏదో పనికి ఉపయోగపడద్దండి అన్నాడు. నేను చెప్పాను, ఏ పనికి ఉపయోగించని పాపపు సొమ్ము, తీసుకెళ్ళిపోయాను. ఇది నేను టౌన్లో ఉన్న చర్చికి ఇస్తే ఏమవుద్దో తెలుసా, నా పేరు మీద ఏమైనా చేస్తాను, చేయించుకోపో, నేను చేయను. ఇక్కడ నా అవసరత, దేవుని మందిరం అవసరత నా ముందున్నాయి, నా అవసరతలు కూడా ఉన్నాయి. కానీ ఈ తప్పుడు పనిలో చేసేటువంటి ఆ జీతం నుంచి వచ్చేటువంటి ఆ రాబడి, లేక పై సొమ్ము, లేక పై రాబడి, ఇంకేదో నువ్వు చెప్తే దాని పేరు లంచం. నేను దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసి దాన్ని రూపాంతరం చెందించి నీకు నాకు శాపంగా నేను తెచ్చుకోవడానికి ఇష్టపడట్లేదు. సో అధికారికైతే అది కన్నులు గుడితనం కలుగు చేస్తుంది. ఇప్పుడు నేను తీసుకుంటే నా కన్నులు ఏమవుతాయి చెప్పండి? ఏం ప్రార్థన చేయాలి చెప్పండి? నేను కూడా కళ్ళు మూసుకుని ప్రభువా ఈ బిడ్డను దీవించు, ఈ ఆయన ఉద్యోగాన్ని ఇంకా దీవించు అంటే దేనిలో? ఇప్పుడు 1,00,000 ఇస్తున్నాడు, రేపు 10 లక్షలు ఇచ్చే స్తోమతకు దీవించు. ఏటా 10 లక్షలు? లంచం వచ్చే పెద్ద ఉద్యోగంలో పెట్టు. ఇదే కదా నేను చేసే తప్పుడు ప్రార్థనలు. ఇతను కుటుంబాన్ని దీవించు అంటే ఈ కుటుంబం అంతా లంచంలో బతకమని చేయనన్నా. చాలాసేపు ఆర్గ్యుమెంట్ కూడా చేశాడు. నేను ఒకటే చెప్పాను, మీరు వెళ్తారా వెళ్ళరా అని. నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా అన్నాడు. నువ్వెవడవైనా నాకు అనవసరం, నువ్వు చేస్తున్న పని తప్పు, నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేను, ప్లీజ్ వెళ్ళిపోండి సార్ అన్నాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు. నేను కూడా పుచ్చుకోలేదు. నా మనస్సాక్షి అసలు ఏమాత్రం గిల్టీగా లేదు. అమ్మయ్య, ఒక తప్పుడు పని చేయకుండా దేవా నువ్వు నన్ను పౌరుషంగా నిలబెట్టావు, రోషంగా నిలబెట్టావు, దాన్ని పుచ్చుకోకుండా చేయగలిగావు, చాలా కృతజ్ఞతలు చెల్లించాను. 11 సంవత్సరాల తర్వాత అనుకుంటా సుమారు అతను ఫారెస్ట్ ఆఫీసర్గా ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ మా ఊరు వచ్చాడు. అప్పుడు డొక్కు జీపులు మారిపోయినాయి. ఇప్పుడంతా కొత్త వ్యాన్లు, కొత్త బళ్ళు, మంచి బండి వేసుకుని మొత్తం 10 మంది గార్డులు వేసుకుని దిగాడు. చర్చికి వచ్చాడు. అప్పుడు మేము చర్చి పాకల నుంచి బిల్డింగ్లోకి వచ్చేసాం. చిన్నగా జీప్ డైరెక్ట్ లోపలికి వచ్చి గేట్ తీయ అన్నాడంట. మా వాడు అసలు నేను చెప్పపోతే తీయడు, దిగు రా అన్నాడంట. చిన్న గేట్లో వచ్చి లోపలికి వచ్చి చూసి మీ పాస్టర్ చాలా డెవలప్ చేశాడా అన్నాడు. అనుకుంటూ లోపలికి వచ్చాడు. నేను ఉన్నాను ఆ రోజు, ఎదురుగా ఉన్నాడు. పాస్టర్ గారు బాగున్నారా అన్నాడు. పొట్ట బాగా పెరిగింది. అప్పుడు చూసిన దానికి ఇప్పుడు పొట్ట బాగా పెరిగింది, రంగు కూడా నల్లగయ్యాడు, కళ్ళద్దాలు పెంచాడు. పెద్ద అధికారి కదా, మరి దానికి తగ్గట్టుగా దాపుగానే ఉన్నాడు. సార్ నాకు గుర్తుపట్టలేదండి అన్న. నేను ఒకసారి మీరు ఈ పక్కన పాకలో ఉన్నప్పుడు నేను మీ దగ్గరికి వచ్చాను, అప్పుడు రేంజర్ని, ఇప్పుడు నేను ఫారెస్ట్ ఆఫీసర్. నేను గుర్తొచ్చారు సార్ అని కూర్చున్నాను. అంటే ఏంటి ఎలా ఉంది పరిచర్య అన్నాడు. నా దేవుడికి నేను సమాధానం చెప్పుకోవాలి, మీకు కదా అన్న. యు ఆర్ నాట్ మై బాస్, వై షుడ్ ఐ? నా గురించి నువ్వు తెలుసుకోకుండా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఎలా ఉందో తెలుసుకునే కదా వచ్చావు, నువ్వు అధికారివి కదా, నీకు తొత్తులు ఉంటారుగా, నీకు సమాచారం పంపించే సమాచార వ్యవస్థ ఉంది కదా, నేను నీకెందుకు చెప్పుకుంటానా చెప్పనా అంటే అన్నాడు, మీకు ఇంకా కోపం తగ్గలేదు నా మీద అన్నాడు. గొంతు తగ్గింది. సో నాకు మీ మీద ఏ కోపం లేదు, కానీ మీరు చేస్తున్న పని నాకు గుర్తొచ్చిన వల్ల నేను దాన్ని ఓర్వలేకపోతున్నాను. అది తప్పు అని నాకు తెలుసు, అది నేను చేయకుండా ఉన్నందుకు నాకు గర్వంగా కూడా ఉంది. అట్ ద సేమ్ టైం మీ గురించి నేను ప్రార్థన కూడా చేశాను. ప్రభువా, ఇలాంటి వ్యక్తుల యొక్క సంపాదన వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయో, ఎంత ప్రభుత్వ సంపద దుర్వినియోగం అవుతుందో, ఎన్ని ప్రదేశాల్లో అధికారులు కళ్ళు మూసుకుంటున్నారో, చెక్ పోస్టులు దాటిపోతుందో, ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలు తీసి కోట్లు గడించేస్తున్నారో పక్క. ఏదే పుష్ప లాంటి సినిమాలు వచ్చేసినాయి ఈ మధ్య. కాబట్టి ఐఎమ్ సారీ, బాధ అనిపించి ప్రార్థన చేశాను సార్ అని అంటే, పాస్టర్ గారు నేను మారిపోయానండి అన్నాడు. మంచిదండి అని. నేను మానేశానండి, లంచాలు తీసుకోవడం మానేశాను, తప్పులు తీసుకోవడం మానేశాను. మీరు హెచ్చరించిన తర్వాత ఒక 6 నెలల తర్వాత నన్ను చిత్తూరు ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడ నుంచి సస్పెన్షన్ ట్రాన్స్ఫర్ అంటది. దొరికాడు తోశారు ఎక్కడో, మన్యం అంటారు శంకరగిరి మాన్యాలని, అలాంటి దగ్గర ఎక్కడో తోశారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచించుకుంటే ప్రతిరోజు నేనే కనపడి ఉన్నట. నిద్రలేని రాత్రులండి, మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోయాను. చాలా రోజులు మీరు నన్ను సతాయించారు. ఏంటి ఈ తప్పుడు పని నేను చేయించడం వల్ల ఒక పాస్టర్ గారి దగ్గర, ఆఫ్టర్ ఒక కుర్రోడు దగ్గర నేను దొరికిపోయానా, అనిపించుకున్నా. నేను చాలా బాధపడ్డాడంట. కానీ నెమ్మదిగా రూపాంతరం చెందాడు. నేను మనసు మార్చుకున్నానండి.
నేను పశ్చాత్తాపడ్డాను. ఆ రోజు నుంచి నా డిపార్ట్మెంట్లో నేను పనిచేసే ప్రదేశాల్లో నేను ఎవరి దగ్గర లంచం తీసుకోకుండా ఉన్నానండి అని. నేను చాలా సంతోషం అండి, నేను సెకండ్ ఇస్తున్నాను ఇప్పుడు అన్నాను. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? పాపం కలిగిన వ్యక్తి యొక్క చేతిలో చెయ్యా వెయ్యొద్దని చెప్పింది. సో ఇప్పుడు నేను సెకండ్ ఇస్తున్నాను సార్ అని సెకండ్ ఇచ్చి, మరి ఇప్పుడైనా నా కానుక తీసుకుంటారా అని నేను అన్నాను. మీ చేతుల్లోంచి నా చేతుల్లోకి వచ్చే కానుక నేను తీసుకోను. నువ్వు రహస్యంగా దేవునికి ఇస్తే అది దేవునికి నీకు సంబంధించింది. ఇప్పుడు నా చేతికి ఇస్తే లెక్క నాకు సంబంధించింది. నేను నీకు బాధ్యతగా ఉండాలనుకోవట్లా. సో ఇఫ్ యూ వాంట్ టు గివ్ టు గాడ్ అక్కడ పడేసిపో. అంతకుమించి నేను ఇప్పుడు నీకు లెక్క పెట్టను, నేను లక్ష్య పెట్టను. అతను చాలాసార్లు చెప్పాడు. రెండో వారం ఆయన భార్య వచ్చింది. చాలా సింపుల్ లేడీ, వెరీ సింపుల్. అంత రేంజ్లో ఉండేటువంటి భార్య డైమండ్ నెక్లెస్ వేసుకు దిగాల, చర్చి కంటే పట్టు చీరలు వేసి దిగాల. ఏమీ కానీ రిటైర్మెంట్ ముసలోళ్ళే చర్చిల్లోకి వెళ్తే గొప్ప గొప్ప డెకరేషన్లో వెళ్తారు చూడండి ఎవడన్నా పెద్ద చర్చిల్లో. ఇది అంత ముసిలి బ్యాచే, నడవలేదు. కానీ తగ్గదు, లిప్స్టిక్ తగ్గదు, మేకప్ తగ్గదు, టచ్అప్ తగ్గదు, దిగుతారు అలాగా. దేవుని మందిరం దగ్గరికి వెళ్ళేటోడికి నీ అందసందాలు చూపెట్టడానికి, నీ ఐశ్వర్యం చూపెట్టడానికి వెళ్తావా? తప్పు కదా అది. సో ఆడ చాలా సింపుల్ లేడీ వచ్చింది. ప్రేయర్ అంతా అయిపోయినదో కిందే కూర్చుంది. లేచి వచ్చి వందనాలండి అని చెప్తే, అమ్మ మీరు ఎవరు కొత్తగా వచ్చారు అని అంటే, నిన్న ఫారెస్ట్ ఆఫీసర్ గారు వచ్చారు కదా ఆయన భార్యన. నా గౌరవం పెరిగింది. కారణం, వ్యక్తి ఎప్పుడైతే యజమాని తప్పు నుంచి తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడతాడో అతనును అతని ఇంటి వారును రక్షణ పొందుతారు. యజమానివా, చేంజ్ యువర్ సెల్ఫ్. ఉద్యోగస్తువా, మార్చుకో నీ జీవితం, నీ పిల్లలు బాగుపడతారు, నీ కుటుంబం దీవించబడుతుంది. ఒక అక్రమము చేసి విస్తరించబడుతున్నానని, తప్పు చేసి దీవించబడుతున్నానని ఎప్పటికీ కూడా నువ్వు అనుకోవడానికి ప్రయత్నం చేయదు. ఇట్స్ ఏ సీరియస్ ఇష్యూ. ఒక మంచి ఉదాహరణను మనం ఈ యూదా వల్ల విషయాన్ని నేర్చుకున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 11వ వచనం కొద్దాం. 28:11 ఈ వచనం మీరు నాకు తెలిసి చాలామంది పట్టుకోరు. అసలు మీరు చదివారో లేదో కూడా నాకు డౌటే. అంటే నేను విమర్శించట్లా, చదువుతారు కానీ పట్టుకున్నారో లేదో చూద్దాం. 28:11 వారు వెళ్ళిచుండగా కావలి వారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవుచుండగా అతని శిష్యుల రాత్రివేళ వచ్చి అతని ఎత్తికిపోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిన పడిన ఎడల మేము అతన్ని సమ్మతపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. ఈ సిచ్యువేషన్ ఎంతమంది మీ లైఫ్లో యేసుక్రీస్తు యొక్క సిలువ ఘట్టము తదుపరి పునరుద్ధానానికి మధ్యలో జరిగినటువంటి విషయాలపై మీకు అవగాహన ఉందో చూసుకోండి. అసలు ఏం జరిగిందో వినారా? మన వాడుక భాషలో చెప్పనా, అక్కడ కొంతమందితో డిస్కషన్ పెట్టుకున్నారు. ఆ కాపలా ఉన్న సైనికులందరినీ పిలిచి వాళ్ళకి డబ్బులు ఇచ్చారంట. ఏమంటారు దాన్ని? అదనమాట ద్రవ్యము. ఇదో కొత్త పేరు, అంటే డబ్బే, దాని పేరు లంచం. ఇచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే, రే ఆయనను మేము నిద్రపోతున్నాము, రాత్రి వాళ్ళ శిష్యులు వచ్చి యేసుప్రభుని ఎత్తుకెళ్ళిపోయారని చెప్పు. ఇంతకీ ఆయన పునరుద్ధానుడై లేచిపోయాడు కదా, దాన్ని వీళ్ళు ఎలా మలిచారు? తీసుకెళ్ళిపోయారు, ఆయన శరీరాన్ని పట్టుకెళ్ళిపోయారు అని చెప్పమన్నారు. ఖురాన్లో ఈ విషయమే ఉంది. యేసు ప్రభువుని సిలువ వేయలేదు. యేసు ప్రభువు లాంటి ఆ వ్యక్తి చిన్న యాకోబు తమ్ముడైన యోహాను. ఆ యోహాను అయినటువంటి అతని గడ్డము, అతని తెలుపు, అతని జులపాలు ఒకేలాగా ఉంటాయి, యేసు ప్రభులా ఉంటాయి. కాబట్టి యేసు ప్రభు ప్లేస్లో మరొకడిని మార్చేసి మరొకడిని సిలువేశారు, యేసు ప్రభుని తప్పించారు అని ఇప్పటికీ ఖురాన్ నమ్ముతుంది. ఇదిగో డెసిషన్ ఏంటి? దేన్ని బట్టి జరిగింది ఇది? ద్రవ్యం ఇచ్చి. ఇంతకీ నా పాయింట్ ఏంటంటే, ఈ మాట యూదులలో వ్యాపించి ఎప్పటికీ? నేటికి, ఈ రోజుకి. నేటికి అంటే ఈరోజు డేట్ ఎంత? 20వ తారీఖు జూలై 7వ నెల 2025. ఇది జరిగింది ఎప్పుడు? ఈ రోజుకి ఇది ఉంది అని అంటే, ఒకసారి తప్పు జరిగి లంచం గనక చరిత్రలో చెక్కితే ఎప్పటి వరకు ఉంటుంది? నేటికి. చెప్పండి. రేపు చదివారు అనుకో ఈ వాక్యం, ఓ వారం తర్వాత చదివారు అనుకో, ఇంకో సంవత్సరం తర్వాత చదివాడు అనుకో, నీ మనవడు చదివాడు అనుకో, ఆ రోజుకి. అంటే ఒక లంచము
ఒక పాపముగా మారి నిన్ను వదలకుండా నీ తరాల 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 వరకు అది ఏం చేసుకెళ్తుంది, నిన్ను వెంబడించుకుంటూ తీసుకెళ్తుంది, నిన్ను వదిలిపెట్టదు. నిన్ను తరాలు దాటిపోయి నువ్వు పోయినా, నువ్వు మార్పు చెందినా, నువ్వు మారి పశ్చాత్తాపడినా ఆ పాపము మాత్రం నిన్ను మార్పు చెందనివ్వకుండానే నీ మీద సాక్షిగా నిలబడుతుంది. ఎంత ప్రమాదమైన హెచ్చరిక చూశారు ఈ వాక్యం. ఆ ద్రవ్యము తీసుకున్నవాడు ఎవడో తెలియదు, కానీ ఆ సిచ్యువేషన్ మాత్రం ఫ్లేర్ అప్ అయి నేటికి అది ఇన్ఫర్మేషన్గా మన ముందు ఉంది. ఇప్పటికీ చాలామంది దాన్నే నమ్ముతున్నారు. ఇస్లాం కంట్రీలు యేసుక్రీస్తు వారిని విసులువ వేయబడలేదని కొంతమంది, యేసు ప్రభువుని దాచేశారు, అతనికి యోగా విద్యలు ఉన్నాయని చెప్పి హైందవులు కొంతమంది, ఆయన మళ్ళీ తిరిగి వస్తాడని చెప్తున్నటువంటి లేఖనాన్ని లేదు లేదు వాళ్ళు దాచారని చెప్పించుకోమని చెప్పి ఆ రోజు నుంచి ప్రచారం చేశారని బైబిలే యూదుల మధ్య ఈ వర్తమానం నేటికి ప్రచారంలో ఉంది. తప్పు చేసినటువంటి ఆ లంచం నీకు ఇష్టం వచ్చిన సాక్ష్యాన్ని చెప్పడానికి ప్రచురపరుస్తుంది. జాగ్రత్త. ఆ తప్పుడు సొమ్ము, ఆ పాపపు సొమ్ము, అవినీతి సొమ్ము, అక్రమమైన పని, ఆ సంపాదనతో కూడినటువంటి భాగము ఏ స్థితిలోనైనా నీ జీవితాన్ని తిరిగి తరతరాలకు తీసుకుని వెళ్ళే సాక్ష్యంగా మారిపోతుంది. అది ఏ రోజు నిన్ను మంచిగా ప్రచురనివ్వదు, మంచి సాక్ష్యాన్ని ఇవ్వనివ్వదు. సో అది చిన్న దగ్గరే మీరు దాన్ని బ్లాక్ చేయండి. చిన్న పరిస్థితి దగ్గరే దాన్ని మీరు నో అని చెప్పండి. ఇది నేను తీసుకోవడానికి ఇష్టం అనిపిస్తుంది, కానీ నేను ముట్టుకోనని చెప్పు. కష్టపడ్డవాడికి ఇచ్చేదాన్ని ప్రతిఫలము లేక జీతం అని అంటారు. కష్టపడ్డవాడికి అర్హత ఏంటి? జీతం. ఓ పని చేసేటప్పుడు దానికి నీకు ఇంత విలువని కడితే ఆ పనికి విలువ తగినట్టుగా నీకు ఇచ్చేస్తే అది నీకు ప్రతిఫలము లేక జీతము, ఆ రోజుతో నీకు చెల్లు అయిపోయింది. కూలివాని కూలి ఆ రోజు ఇచ్చేయాలి, రేపటికి ఇవ్వకూడదు, రేపు దాయకూడదు, తర్వాత ఇస్తానని అనకూడదు. నీ దగ్గర ఉండగా ఏ రోజు కూడా దాన్ని బిగబట్టకూడదు. బిగబడితే ఏమవుద్దో తెలుసా? కూలి ఏడుస్తుందంట, డబ్బులు ఏడుస్తాయంట. అయ్యా, నేను ఆలివ్ గ్రీన్ దగ్గరికి వెళ్ళాల్సిన కూలిని నేను నా దగ్గర నుంచి పలానా శ్యామ్ దగ్గరికి వెళ్ళిపోతుంది, నన్ను ఇటు పంపించేస్తున్నాడు వీడు, నన్ను ఏడుస్తుందంట డబ్బులు. అమ్మ, డబ్బులకి ఏడిపించాల్సిన పని ఏంటారా మీరు? సో అందుకని ఏం చేయాలి? నా జీతాన్ని అర్హత చొప్పున ఆ రోజు ఇచ్చేయాలి. జీతానికి నీకు ఇచ్చేది అర్హత, జీతాన్ని మించి నిన్ను మెచ్చుకుని నీకు ఇచ్చేది బహుమతి లేక టిప్పు లేక ఇంకేదైనా చెప్పచ్చు. మీకు సాక్ష్యం చెప్తాను. నేను ఒక రోజు నా పనికి నేను ఒక వ్యక్తిని ఒక పని నిమిత్తం పిలిచాను. ఏమండి, ఈ పని నాకు చేయాలి, మీరు ఎంత తీసుకుంటారని అడిగాను. ఆయన నాకు లెక్క చెప్పాడు. ఒక వస్తువుకి 2 రూపాయలు చొప్పున మీరు ఎన్ని ఇస్తే అని చేస్తాను, కానీ నేను పెట్టుబడి పెట్టి తెచ్చుకోవాల్సింది మీరు నా శక్తికి మించి చెప్పకండి. మీరు 2000 అన్నారు, నేను 2500 ఇస్తాను, మీకు ఎక్కువ తెచ్చి పెట్టుకుంటాను. ఎందుకంటే రేపు పొద్దున సడన్గా అడిగితే నేను మీకు ఇవ్వలేకపోతానేమో, కాబట్టి అంతవరకు తెస్తాను. మీరు 3000 తెమ్మన్నా నాకు ఎందుకు తేలేదంటే నేను చేయలేను. లేదా నాకు 3000కి బేరం ఇవ్వండి, నేను 3000 ఇస్తాను అన్నాడు. సరే, చాలా చక్కగా మాట్లాడావు, నాకు నచ్చింది నీ బేరం, ఎంత యథార్థంగా ఉండాలి, ఎంత ఖచ్చితంగా ఉండాలి, సభా సూపర్ అన్నాను. అయిపోయింది. చక్కగా నేను చెప్పిన పని కంప్లీట్ చేశాడు ఆయన. అంతా అయిపోయిన తర్వాత 200 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాను ఆయనకి. ఆయన చేసిన సర్వీస్కి ఇస్ ఎక్సలెంట్ వర్క్ కంప్లీటెడ్. హ్యాపీగా ఆ 200 ఇచ్చేసి, అంటే మొత్తం రౌండ్ ఫిగర్ చేసేసి, పర్వాలేదు తీసుకెళ్ళిపోండి, మీరు చేసిన పని నాకు చాలా సాటిస్ఫాక్టరీగా ఉంది, ఐఎమ్ హ్యాపీ బై యువర్ సర్వీసెస్, ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్ అంటే ఆయన ఏం చేశారు తెలుసా? ఒక్క నిమిషం ఆగండి అన్నాడు. అంత బిజీ స్కెడ్యూల్లో ఆపేసి నన్ను జోబులో నుంచి మళ్ళీ 200 తీసిచ్చి, మీరు నేను అడిగినంత నాకు ఇచ్చారు, నాకు కావలసినంత నేను తీసుకున్నాను, దీని మీద 200 రూపాయలు మీరు నాకు ఎక్కువ ఇవ్వటం మీకు మంచిదైనా తీసుకోవటానికి నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు, ఇది మీ డబ్బులు మీరు తీసుకోండి అని నా చేతిలో పెట్టాడు ఆయన. దీన్ని ఏమంటారు చెప్పండి? మీ పేరు చెప్పండి, మీ భాషలో పేరు చెప్పండి. హీస్ వర్తీ టు రిసీవ్ ద ఓన్లీ 200 రూపీస్. ఆ టోటల్ అయినటువంటి ఆ 5000 6000 దానికో 200 పెద్ద ఎక్కువేం కాదు నాకు, నేను సంతోషంగానే ఇచ్చా. కానీ అతను నిర్మోహమాటంగా చెప్పాడు, ఐమ్ సారీ, నా పనికి మీరు ఇవ్వాల్సింది ఇచ్చేశారు, ఈ 200 నాకు అక్కర్లా, ఈ 200 నేను తీసుకోవడానికి కూడా నా మనసు లేదు, మీ దగ్గరే కాదు నేను ఎవరి దగ్గర తీసుకోండి, నేను మన ఇద్దరం ఒప్పందం ఇంత పడ్డాం, ఈ ఒప్పందానికి బేరం ఇంతే, ఈ వస్తువుకి ఇంత, నాకు కావాల్సింది నాకు వచ్చేసింది, నా శ్రమ నాకు వచ్చేసింది, నా జీతం నేను పొందుకున్నాను, ఐ డోంట్ వాంట్ యువర్ థింగ్స్, ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్ అని చెప్పారు. 200 ఇచ్చేసి నేను ఆ 200 పట్టుకుని ఈ రోజుకి మానక కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను. తెలుసా, ఇట్స్ ఎ స్మాల్ బిజినెస్. వాళ్ళు చేసింది చిన్న వ్యాపారం, వాళ్ళు ఏం కోట్లు కొట్టేసి లక్షలు సంపాదించేసి బిల్డింగులు కొనేసుకునే వ్యాపారాలు కావవి. అంత చిన్న దానిలో 200 రూపాయలు వస్తుందంటే ఒక రాత్రికి సంతోషమా కాదా, ఆనందమా కాదా? అందులో ఒక దైవ సేవకుడు ప్రేమగా ఇస్తున్నాడంటే అది దీవెనా కాదా? ఆయన అలా ఆలోచించలా, అది దేవుని నీతి.
దేవుని నీతి, నీ కుటుంబం ఆశీర్వదించబడడానికి, నీ జీతంతో నువ్వు తృప్తి పొందడానికి సిద్ధపడి, నీ కష్టాచితాన్ని బట్టి నువ్వు తృప్తి పొందడానికి సిద్ధపడి, లంచాన్ని ఆశించక, బహుమతిని ఆశించక, ఏ ఒక్క వ్యక్తి దగ్గర నుంచి అది దీవెనగా ఎంచక, ఏ చేతిలో నుంచి దోచుకొనక, లాక్కొనక, చూడక, ఎదురు చూడక, అడుక్కోక, బెదిరించక. ఇది నీతి. అతను చేసింది కిళ్ళీ వ్యాపారం అండి, జస్ట్ ఎ స్మాల్ పాన్ బిజినెస్. దానికి నేను ఆశ్చర్యపోయాను. అరే, ఇంత పేమెంట్కి ఏముంది ఇది? ఏం కాదు, ఊరుకోవే బాబు, ఉంచుకో అంటే ఒకటే చెప్పాడు ఆయన. నో సార్, మన ఇద్దరు ఒప్పందం పడ్డానికి కరెక్ట్గా మీరు ఇస్తున్నారు. దట్స్. ఇంకా చాలామంది ఆయన ఒక మాట అన్నాడు. ఈ మాటకే కొంతమంది ఎగ్గొట్టేస్తారు సార్, మీరు ఇంక మొత్తం ఇస్తున్నారు. లాస్ట్లో కొన్నిసార్లు మనం ఏమంటాం చెప్పండి? సరిపోదులే అనండి ఒకసారి, సరిపెట్టు. మళ్ళీ ఇంకో ఎదో మాట, నెక్స్ట్ బిజినెస్ నీకు ఇస్తావా? దొంగ మాట్లాడతావు. అయితే అవును, కాతే కాదని మాట్లాడాలి, కానీ తప్పుడు మాటలు మాట్లాడచ్చా క్రైస్తవుడు? ఒక వ్యాపారం మాట్లాడితే ఎక్కచ్చిగా ఉండండి. ఇస్తానని చెప్పు, ఇవ్వకపోతే ఇవ్వనని చెప్పు. అంతేగాని మరోడు చూద్దాంలే, చేద్దాంలే, సరిపోద్దులే, సరిపెట్టుకో, అంతకంటే ఎవడిస్తాడు, నేనే ఎక్కువ ఇచ్చాను, ఎందుకు బడాయి కబుర్లు? ఆత్మీయత కాదు ప్రియులరా. ఆ కష్టపడిన దానికి, అతను చేసిన చిన్న పనికి లైఫ్ టైం ప్రార్థన చేస్తాను ఆ కుటుంబం కోసం. కారణం ఏంటి? అదొక నీతికి నిలబడినటువంటి కుటుంబం. ఒక పనిని చేసినప్పుడు అంకితభావంతో చేసి, ఏది ఆశించక, మా వృత్తి ధర్మం మేము చేసాం, మా బిజినెస్. వ్యాపారస్తుడు ₹1 లాభం కోసం ఎదురు చూస్తాడా లేదా? ఎక్కడైనా దొరుకుద్దేమో అని ఎదురు చూస్తాడా లేదా? పర్వాలేదనుకోవడానికి ప్రయత్నం చేస్తాడా లేదా? మరి అలాంటి వ్యాపారి ఎందుకు వదిలేశాడు? అది దీవెనగా ఎందుకు చూడలేదు? అది ఆశీర్వాదంగా ఎందుకు చూడలేదు? దానికి నువ్వే పేరు పెట్టి ప్రతిఫలం అనుకున్నా అది లంచమే. నీది కానిది నువ్వు ఆశించుట లంచమే. నీవు ఏదైనా ఉపకారం చేసి దాని నుంచి ధర్మముగా తీసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే లంచమే. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. ఒకవేళ నువ్వు దాన్ని చేయాలంటే రేటు కట్టు. అబ్రహాం అంటాడు, నేను నీ దగ్గర నుంచి నేను ఆశీర్వదించబడ్డానని చెప్పుకోవడానికి నీ చెప్పులకున్న లేసు కూడా నేను ముట్టుకున్నాడు. అది నీతి. యూ షుడ్ పే అండ్ యూ షుడ్ ఎంజాయ్ ద సర్వీస్. అంతేగాని అది లంచమును బట్టి, లేకపోతే తప్పుడు పద్ధతిని బట్టి మరొక దాన్ని ఆశించడానికి చేసేటువంటి ఏ ప్రయత్నము దేవుడు అంగీకరించడు. అలాంటి పనిని చేయడానికి ప్రయత్నించేదు ఏ పరిస్థితి అయినా. తప్పుడు పనిని ఇల్లీగల్గా చేసి తప్పించుకోవడానికి మీరు చేసే ఏ పని కూడా అది దేవుడు అంగీకరించని పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్త. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. 1 Corinthians 5:11. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు గాని లోభి గాని విగ్రహారాధకుడు గాని తిట్టుబోతు గాని త్రాగుబోతు గాని దోచుకొనువాడు గాని అయ్యున్న ఎడల. ఆగండి. లాస్ట్ పదం ఏంటి? దోచుకొనువాడు కాని. దీన్ని ఏమనాలి? దోచుకొనువాడు అంటే ఏంటి? తీసుకుంటారు బలవంతంగా. ఒక ఆయన అన్నాడు, మేము 3 వెళ్ళాము, నాతో మన పిల్లలు కూడా ఉన్నారు, ఇంకొక పెద్ద ఆయన ఉన్నాడు, మన చర్చిలో బాబులు 2 ఉన్నారు, 4 అనుకుంటా వెళ్ళాం. ఆ పని అయిపోయింది. అవతల ఆయన చెప్తున్నాడు, ఆయన పాస్టర్ గారు నా గురించి. నేను ఆ పదం నా చెవులు వినపడతాయి కొన్నిసార్లు. మీరు దూరంగా ఎక్కడన్నా జాగ్రత్తగా ఉండండి, నేను ఉన్నానంటే. అది ఏంటో తెలీదు, నా కాళ్ళకు కూడా చెవులు ఉంటాయి, అదొక రకంగా వినపడతాయి. అది సడన్గా వినపడుతుంటుంది. నాకు అర్థమైనప్పుడు తల తిరిగి చూసేటడికి మీ కళ్ళుల్లో ఏమనుకుంటున్నారో కూడా నాకు తెలిసిపోతుంటుంది. అది ఏంటో అది నాకు కూడా తెలియదు. సో అది అర్థమైపోయింది, వినపడిపోయి చూసి చూడనట్లుగా ఒక చిన్న చూపించి, అంటే అవతలోడు ఏమంటున్నాడు తెలుసా? పాస్టర్ గారా, అయితే పర్లేదు తీసుకో అంటున్నాడు. అంటే ఏంటి అతని ఉద్దేశం? ఎందుకు నవ్వారు? ఆడు దోచుకునేవాడే, ఆడు దొంగే, ఆడి దగ్గర మనం ఒక 100 కోట్లు ఇస్తే ఏం అవ్వదలే, ఆడు ఊరోళ్ళు సొమ్ముతో బతుకుతున్నాడే, ఆడి దగ్గర మనం కూడా వేసేద్దాం, ఏం అవ్వదలే, తీసుకో అని సైక్ చేస్తున్నాడు అవతలాడు. నేను ఒకసారి తిరిగి పూర్తిగా కళ్ళల్లో కళ్ళెట్టి చూశాను, ఏంటి అనుకుంటున్నాను. అతను ఒకసారి నా వైపు చూసి, లేదు పాస్టర్ గారు మీ గురించే చెప్తున్నాడు అన్నాడు. ఏం చెప్పాడో వినేశాను. ఎందుకు నా గురించి అతడు పాస్టర్ గారే అనకు మునుపున్న భారం పాస్టర్ గారు అని తెలిసిన తర్వాత మారిపోయింది? నా గురించి ఏంటి అభిప్రాయం? నేను అనే సెన్స్ పాస్టర్ మాట్లాడరేమండి, ఏమన్నా అనుకుంటామనే? ఏం అనుకోవడానికి లేదు, మేము లేనప్పుడు అనుకోరేటి. అతడు ఒక సేవకుడు అనే మాట పక్కకు పెట్టి పాస్టర్ అనే పదానికి
వారికి ఉన్నటువంటి నిర్వచనం ఏంటంటే, వీరు దేవుని మందిరంలో కానుకలు, దశమ భాగాలు, అర్పణలు, ప్రతిష్టార్పణలు, కృతజ్ఞతార్పణలు, ఎట్సట్రా ఎట్సట్రా, ఇంటి ఎన్ని పేర్లు అడిగి తెలియదు, అడిగి తెలిసినంత డబ్బులు అంతే. సో ఇవన్నిటినీ సంపాదించుకుంటాడు. ఇలాంటి రోడ్డు దగ్గర ఒక 10 మనం 100 కొట్టేసినా పెద్ద లెక్కేం ఉండదు, ఆడికేం మనం మాట్లాడక్కర్లేదని. మీరు ఎప్పుడైనా నాతో ఏ వ్యాపారానికి వచ్చి చూడండి, నేను ఆడిన బేరం మీలో ఎవడు ఆడడు. అసలు నేను దాన్ని పరీక్షించినట్టు మీరు ఎవరు పరీక్షించరు కూడా. ఒక విషయాన్ని పట్టుకున్నానంటే ఆ వస్తువు ఏంటి, ఎందుకు, ఎలాగా, దాని మ్యానుఫ్యాక్చరర్ ఎవడు, దాని C&F ఎవడు, దాని లోకల్గా హోల్సేల్ డీలర్ ఎవడు, ఎవ్రీథింగ్ ఐ విల్ చెక్. ప్రతి విషయం పరీక్షించి చాలా జాగ్రత్తగా దాని విలువను నేను పట్టుకోవడానికి ప్రయత్నం చేసి, ఎక్కడ నాకు 10 రూపాయలు దొరుకుద్దా తక్కువ కానీ ఎదురు చూస్తాను. కారణం ఏంటి, నా సొమ్ము దేవుని సొమ్ము, దాన్ని దుర్వినియోగపరచకూడదు, వృధాపరచకూడదు, సరదాగా జల్సా చేయకూడదు. ఎక్కడ ఏ పనిని జాగ్రత్తగా వాడకపోతే దేవుడు నన్ను లెక్కడిగేస్తాడేమో, ఇచ్చిన వాళ్ళ పక్షంగా మధ్యలో ఉండేటువంటి వ్యక్తిని నా మీదకు తీర్పు తెచ్చుకుని నేను నా కుటుంబం నష్టపోవాల్సిన పని ఏంటి, పరిచర్య దేవుని దగ్గర నా చేతుల నుంచి లాక్కుని గడ్డి మేసే నెబుకద్నెజర్లాగా గర్వానికి కారణం అవుతానేమో, ఇవి నాకు అవ్వకూడదు బాబోయ్ అని ప్రతిరోజు ఏడ్చే వ్యక్తిని. అందువల్ల నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. కానీ ఆడు ఒక్కసారి నా చేతుల్లోంచి లాక్కుందాం అనుకున్నప్పటికీ నాకు బాధ అనిపించింది. కానీ అది నా మీద మాత్రమే అభిప్రాయం కాదు, అతనికి ఎవరి మీద ఉన్న అభిప్రాయం? తెల్ల చొక్కాలు, తెల్లంగీలు, ఈ పాస్టర్లు, ఈ మీద ఉన్నటువంటి ఒక జనరల్ అభిప్రాయం. దానిని నేను ఈ వచనానికి కలపచ్చా, దోచుకునేవాడుగా ఉండద్దని? వినపడిందా? కలపచ్చా? ఏం మాట్లాడరే? దోచుకునేవాడుగా ఉండద్దని ఉంది కదా, అంటే మేము ఉండకూడదా, మేము కాదా? నేను అనే పాఠం కాదు, నేను కలుపుకునే చెప్తున్నా. మేము దోచుకునే వారం కాదా? శ్రేష్టమైంది, ది బెస్ట్ ఆఫరింగ్ మీరు దేవుని మందిరంలో దేవునికి ఇవ్వాలి అన్నారు. బైబిల్ అలాంటి పదం ఎక్కడైనా ఉందా? మరి నువ్వెందుకు చెప్పావు? దాని వెనక మోసం ఏంటి? దోచుకోవడం కదా. దానికి నువ్వు దీవెన అనుకున్నా, ప్రార్థన అనుకున్నా, భాగం అనుకున్నా, ఇంకేది చెప్పినా, బైబిల్ చెప్పని విషయాలను మనం చెప్పి అది లంచము లేక తప్పుడు అన్యాయం అక్రమం అని పశ్చాత్తాపడకపోతే కుదరదు. ఇక్కడ దోచుకునేవాడు ఎవరైనా ఉన్నారా? మీ పక్క వాళ్ళని అడగండి, నువ్వేమన్నా ఎప్పుడైనా దోచుకున్నావా ఎవరినైనా అని. లేదా? ఎప్పుడు దోచుకోలేదే? నీ వాటాయే తీసుకున్నావు, పక్క వాళ్ళు కూడా కొంచెం పట్టుకున్నావు ఎప్పుడన్నా? నీకు రెండొట్లే అని అమ్మంటే ఆడికి మూడిచ్చావని లాక్కెళ్తే దోచుకోవడమే. నాకు ఇంత ఇచ్చింది అమ్మ, నా కడుపు అమ్మకు తెలుసు, థ్యాంక్ యూ మమ్మీ, నాకు ఎంత కావాలో అంత ఇస్తావు చాలు. ఒకవేళ నీకు కావాల్సి వచ్చింది అమ్మ ఇంకేమైనా ఉంటే ఇవ్వను, అంతేగాని ఈయన లాక్కుంటే దోచుకోవడమే. అంటే ఆదివారం నువ్వు వచ్చి దేవునికి ఎంత ఇస్తావో ఆ లెక్క ఓకే, మళ్ళీ సోమవారం పెట్టి, మళ్ళీ మంగళవారం పెట్టి, మళ్ళీ బుధవారం పెట్టి, గురువారం పెట్టి, శుక్రవారం ఆల్ నైట్ పెట్టి, శనివారం హాఫ్ నైట్ పెట్టి ప్రిపరేషన్ అని చెప్పి, ఆదివారం మళ్ళీ కానుకతో పెట్టి, ఇన్ని సంచులు ఎడితే దోచుకోవడమే. మధ్య మధ్యలో కవర్లు ఇచ్చి మీ పేరు రాయండి మాకు తెలియాలండి. ఎందుకు తెలియాలి? సత్యబాబు అడుగుతుంటాడు, ఎందుకు తెలియాలి నీకు? తప్పు, దోచుకోవడమే. దానికి టెక్నికల్గా పదాలు పేరు పెట్టినా దోచుకుని వాడు అవ్వకూడదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ పాస్టర్స్, ఆల్ ద క్రిస్టియన్ కింగ్డమ్. దోచుకునే పద్ధతి నీకు ఉండకూడదు. కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది ఉండండి. దేవుడు ఎంత ఇస్తే దాంతో మీరు అలాగే ఉండండి. ఇది కానిది మాట్లాడద్దు, ఎవరిది ఆశించద్దు, ఎవరి దగ్గర నుంచి దోచుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. పుట్టింటికి వెళ్ళి తెచ్చేయడానికి కూడా తప్పే, అది కూడా లంచమే. ఇస్తే పట్టుకురండి, తెచ్చేసుకోకండి. ఇస్తే అంటే ముందు రోజే ఇలాంటి అన్నయ్య దొరికిపోతాం, ఇది లాజిక్ దొరికిపోకూడదని చెప్పి ముందు రోజు ఫోన్ చేసి SMS, వాట్సాప్, టెక్స్ట్ పెట్టేసి అమ్మ ఇవన్నీ రెడీ చేయని వెళ్ళి మాట్లాడితే ఇవన్నీ మా అమ్మ ఇచ్చింది అని చెప్పేవారు. ఆల్రెడీ నువ్వు అడుక్కున్నావు. ఇప్పుడు దాన్ని కవరింగ్ వేసేస్తే కుదరదు. ఇచ్చిందా ఏదైనా బహుమానం తెచ్చుకోండి, ప్రేమగా, సంతోషంగా. డోంట్ డిమాండ్, డోంట్ కమాండ్ అండ్ డోంట్ దొంగలవద్దు, దొంగతనం దోచుకోవద్దు. దోచుకోవటం అనేది దేవుని పక్షంగా లంచగొండితోనూ పరిస్థితులతోనూ సమాధానమే. అవి రెండు సమానంగానే బైబిల్ చూస్తుంది. అలాంటి పనుల్లో ఈ ఒక్క లక్షణమే కాదు, ఇక్కడ చాలా లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలన్నీ ఒకేలాంటి సంబంధించిన దానికి సూత్రమాలు ఉంటాయి. ఒకసారి చూసుకోండి. అట్లో దోచుకొని వారితో నైనను 10వ వచనంలో లోబులు, దోచుకొని వారు, విగ్రహారాధన,
ఇంకా కిందకు వచ్చితే ఈ తాగుబోతులు, తిట్టుబోతులు, తిరుగుబోతులు, దోచుకునేవారు, ఇవన్నీ ఒకే రకమైనటువంటి లక్షణాలు. దాన్ని తెలిపి సో ఏ పరిస్థితుల్లోనైనా అది కనుక జారుతున్నట్లయితే ఆ తప్పిదానికి మీరు అవకాశం ఇవ్వద్దు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంకి రండి. అపోస్తులు 8, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 18వ వచనం. అపోస్తలుల చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగెను. దీన్ని ఏమంటారు? లంచమిచ్చి వరం అడుకుంటా. ఏమిచ్చాడు? ద్రవ్యం ఇచ్చి, డబ్బులే ఇచ్చాడు. ఇచ్చి ఏం కోరుకుంటున్నాడు? నేను ఎవరి మీద చేతులుంచుదునో. అక్కడ యోహాను, పేతురు ఆల్రెడీ ప్రార్థన చేస్తూ ఉంటే అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యాలు జరుగుతున్నాయి, సూచక్రియలు జరుగుతున్నాయి, మహత్కార్యాలు జరుగుతున్నాయి. మనోడికి ఆశ్చర్యం వేసింది. ఈడు ఆల్రెడీ గారడి ఓడే, ఈడు ఆల్రెడీ గారడి కార్యాలు చేస్తానోడే. అలాంటోడికి కూడా ఈ స్పెషల్గా ఉండే గారడి కావాలనుకున్నాడు పరిశుద్ధాత్మతో. పరిశుద్ధాత్మ సంబంధమైన విషయాలను అతను తెచ్చుకోవటానికి అతడు ఏమి ఇద్దామనుకున్నాడు? ద్రవ్యం, అంటే మనీ, లంచం ఇచ్చి. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? పేతురు, ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. పాప మళ్ళీ చదువు అదే మాట. అందుకు పేతురు అనుకో, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. మళ్ళీ నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. ఏ పాస్టర్కైనా ఇలాంటి ధైర్యం ఉందండి? ఇలాంటి మాట్లాడగలిగే కలేజా ఉన్న పాస్టర్ని ఒక్కడైనా చూసారా? అర్పణ కాదు, కానుక సేతుము అని ఒక కానుక పాట పాడేటప్పుడు పాస్టర్ గారు లేచి, నీ ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొని తలంచుకొనిచున్నటువంటి సంఘస్థులారా, మీ ద్రవ్యం మీతో కూడా నశించిపోతుంది అన్నాడు అనుకోండి. కానుక ఎవడన్నా ఎత్తాడా? ఇచ్చే దాని వెనక నీ ఆలోచన ఏంటి చెప్పు? దశంభాగం నువ్వు ఇవ్వడంలో నీ ఆలోచన ఏంటి? ఏం కావాలి నీకు? దేవునికి ఇస్తున్నానని మర్యాద, భయము, పరిశుద్ధత, హృదయంలో దేవుని మీద నమ్మకము, అచంచలమైన భక్తి, దేవుని నిర్ణయానికి నేను లోపడ్డాననేటువంటి ఆలోచన, దీవెని పొందుదామని ఆశ. నా గారడీ సీమోనికి దశంభాగం ఇస్తున్నోడికి తేడా ఏం కనబట్టలే. మరి ఏ గిఫ్ట్ ఇచ్చినోడు లంచం ఇస్తున్నోడితోనే కనబడుతున్నాడు ఇక్కడ. నశించునుగాక, నీ వెండి నీతో కూడా నశించునుగాక. చాలామంది ఈరోజు మీరు ఇస్తున్నటువంటి దాని వెనుక మీ హృదయం సరిగా లేకపోతే, ఆ కింద వచ్చిన చదువు, నీ 21వ వచనం, నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు, కాబట్టి ఈ చెడుతనము మానుకొని, ఈ లంచాలు ఇవ్వడం మానేసి, మారు మనసు ఈ భాగాలు, దశమ భాగాలు, లేకపోతే ఇంకేదో భాగాలు, దాని వెనకాతల దేవుడు దీవెనలు అనేటువంటి ఆ దొంగ పనులు మానేసి, మారు మనసు నుండి ముందు ప్రభువును వేడుకొనుము. మార్చుకోండి. ఒకవేళ నీ హృదయ ఆలోచనలు క్షమించబడవచ్చు. ఎందుకు? ప్రతిసారి ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఇస్తున్న భాగం వెనక నీ ఆలోచన ఏంటి? దీవెనే కదా, నీ ఏమో ఆశీర్వాదమే కదా. ప్రతిసారి ఏదో ఒకటి వస్తుందనే కదా నువ్వు ఇస్తున్నావు. ఏదో ఒకటి రావడం ఏంటండి? నేను చేస్తున్న పనికి దేవునికి నాకుండే సంబంధం అండి అది. నా దేవునికి నా మీద ఉన్నటువంటి దీవెనండి. నా దేవుడు నన్ను ఆశీర్వదించిన కొలది నేను చేసే పని అండి. అది లంచంగా మార్చుకుంటున్నారు మీరు. ఇప్పుడు వరకు ఇచ్చిన లంచం మనుషుల చేతులతో, ఇప్పుడు మీరు డైరెక్ట్గా బ్రైబ్ ఎవరిని ఆఫర్ చేస్తున్నారు? అయ్యా, ఈ సీమోను గడికి నీకు ఏంటి తేడా? సంఘము చేస్తున్నటువంటి పని తప్పు కదా ఇది. దయచేసి ఇది ఇవ్వమని బైబిల్ చెప్పలా, ఇస్తే దీవిస్తాననేటువంటి అబద్ధాలను నమ్మద్దని చెప్తుంది. ఇవ్వకుండా ఉండమని బైబిల్ నిన్ను ప్రోత్సహించలే. నీవు వడ్డీలను కొలది దేవుని రాజ్య విశ్వాసపు వ్యాప్తి చెందటం కొరకు, సేవకుని కుటుంబం పోషించబట్టు కొరకు నీవు చెయ్యగలిగినంత నువ్వు చేసుకోమని చెప్పింది. అంతేగాని నువ్వు ఇవ్వకపోయినంత మాత్రంలో నీ కొట్లేమి నిండిపోవు, నువ్వు ఇవ్వనంత మాత్రంలో దేవుని రాజ్య పనేమో ఆగిపోదు. నువ్వు చెయ్యకపోయినంత మాత్రంలో ఆగిపోదు. కానీ నువ్వు చెయ్యాల్సిన పని నువ్వు చేస్తే నీకు దేవునికి ఉండే సంబంధం పెరుగుద్ది. అంతేగాని దీవెన పెంచుతాడు, నీకు ప్రమోషన్ వస్తుంది, నీకు ఆశీర్వాదాలు వస్తాయి, నో నాట్ దట్. అది నువ్వు ఇచ్చావా లేదన్న దాని మీద కాదు. నీ హృదయానికి దేవునికి మధ్యలో డబ్బుని లింకప్ చేస్తే మాత్రం దోచుకునేవాడు అయిపోతావు. జాగ్రత్త, అది కుదరదు. అలాంటి పనులు చేయొద్దు. అలాంటివి ఇస్తే దీవించబడతారు. నేను ఫస్ట్ జీతం ఇచ్చేశారు, అదేదో ఇచ్చారు, ఇంకేదో వచ్చింది. నో డోంట్ బీ ఫుల్.
పిచ్చి పనులు పిచ్చి వాళ్ళుగా మారకండి. అది దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితి. ఏ పరిస్థితుల్లోనైనా, ఏ పనికైనా, ఏ రేటైనా మీరు మార్చుకుని చేసుకున్నట్లయితే ఆ తీర్పు నష్టాన్ని కలిగిస్తుంది. సామెతల గ్రంథం 17వ అధ్యాయము, ప్రోబ్ 17:23. న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకొనును. న్యాయ విధులను సైతము చెరిపేయటానికి దుష్టుడు ఏం చేస్తాడంట? ఒడిలో నుండి లంచం సైలెంట్గా లోపల లంచం పుచ్చుకుంటాడంట. సామెతలు 17:23, ప్రోబ్ 17:23. న్యాయ విధులు, న్యాయమును ఎవడో చెరపకూడదు, న్యాయమును మార్చకూడదు, న్యాయము గురించి లంచం పుచ్చుకోకూడదు, న్యాయమునకు వ్యతిరేకము కలిగించేటువంటి పరిస్థితిని చేయకూడదు. అందుకే న్యాయము మిగిలిన అన్ని వ్యవస్థలకు ఏ పేరున్నా న్యాయ వ్యవస్థకు ఒక పేరుంది. అదేంటో తెలుసా? దేవత, న్యాయ దేవత అని పేరు పిలుస్తారు. అది దైవ స్వరూపమైన సాక్ష్యము అని చెప్పబడుతుంది. అందుకే న్యాయాధిపతి పీఠము, ఆ చైర్ ఏదైతే ఉందో, ఆ కోర్టులో జడ్జి గారు కూర్చునే కోర్టులో సీట్ ఏదైతే ఉందో అది దైవ ప్రాతినిధ్యము. జడ్జిమెంట్ ఈజ్ ఫ్రమ్ గాడ్. ఒక్కసారి అతడు తీర్పు ఇచ్చాడు అని అంటే అది మార్చడానికి అతనికే అధికారం ఉండదు, మళ్ళీ పై కోర్టుకు వెళ్లాల్సిందే. అలాంటి చెరపలేని తీర్పునివ్వబడుతున్నది దేవుడు మాత్రమే. అందుకని న్యాయాధిపతి పోస్ట్లో ఉండేటప్పుడు విచక్షణ ఏ రకంగా మానసికంగా పనిచేస్తుందో దాంతో తీర్పు చెప్తాడు. పొరపాటును కూడా పక్షపాతానికి కానీ, ఏ లంచానికి ప్రలోభాలకు కానీ, ఏ అధికారానికో దాసులుగా కానీ తీసుకోవడానికి కుదరదు. కానీ దురదృష్టవశాత్తు ఆఖరి రోజుల్లో న్యాయం దొరికే ప్రదేశాల్లో అన్యాయం దొరుకుద్ది. న్యాయం ఎక్కడ వెదరు చూడొద్దు. న్యాయం కోసం మీరు ప్రాధేయపడటంలో తప్పులేదు. 100% న్యాయం దొరుకుద్ది అనుకుంటే ఒక 50% వరకు దొరకచ్చు. అలాగని 100% న్యాయం ఎత్తుక్కోవద్దు, దొరకదు. ఎందుకంటే లంచం ఆ రీతిగా పెరిగిపోతుంది, ఆ రీతిగా జారిపోతారు. కడవరి దినాలలో ఈ రకమైనటువంటి మోసం ప్రజ్వలిపోతుంది. అది తప్పుగా కూడా అనుకోరు. మనం కూడా ఏమనుకుంటే మనం ధైర్యంగా కూడా చెప్తున్నాను, క్రైస్తవ విశ్వాసమే కాదు, అన్యజనులైనటువంటి ప్రపంచపు వ్యక్తులు ఏ రకమైన ఆలోచనకు వస్తారో తెలుసా? తినకుండా ఎవడున్నాడండి అనండి ఒకసారి. ఈ మాట అనరా మీరు? అంటే ఏంటి అర్థం? తిన్నా పర్లేదు, మనం పని చేయాలని, అంతేనా? అంటే లంచం ఎవడివ్వాలి? మరి నువ్వే. మరి వాడు అధికారికంగా వాడు గుడ్డితనం కలుగు చేస్తున్నాడు, చట్టాలు మార్చేస్తాడు, శాసనాలు మార్చేస్తాడు, అధికారాన్ని బట్టి దుర్వినియోగపరుస్తాడు. న్యాయం కలిగిన వాడికి అన్యాయం జరగచ్చు, అన్యాయం కలిగిన వాడికి న్యాయం జరగచ్చు. తీర్పు ఎవడిచ్చాడు? అధికారి. కారణం ఎవరు? లంచం. నువ్వు ఇస్తున్నటువంటి పేరు మార్చినటువంటి డబ్బు అక్కడ నష్టాన్ని కలిగించింది. ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు జరిగించుకునే ఫేవరిజానికి నువ్వు రేటు కట్టి దానికి ఎంత విలువను నువ్వు ఆపాదించినా దేవుడు దాన్ని వాటం ఖచ్చితంగా నీ ఒడిలో వేసేటువంటి పాపపు చిట్టాలోనే దాన్ని పెడతాడు. జాగ్రత్త, అది తప్పు, అది చెయ్యజాలనిది. ఏ రకమైన తీర్పుకు అలాంటి పరిస్థితులు చేయటం అనేది చెయ్యకూడదు. ఏ స్థితిలోనూ కూడా చేయటానికి ప్రయత్నం చేయకండి. అంతేకాదు, చాలా సందర్భాల్లో తెలియని ఒక బలహీనత ఏంటంటే, దేవునికి ఇష్టమైన రీతిగా ఎప్పుడైనా సరే దైవికమైన పద్ధతిలో 3 విషయాలకు ఎప్పుడు విలువ ఉంటుంది. ఒకటి, కృతజ్ఞత లేకపోవడాన్ని దేవుడు ఒప్పుకోడు. ఏం చెప్పాను? నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. నీకు చేసిన మేలుకు తగిన కృతజ్ఞత ఎప్పుడూ చెల్లించాలి. నెంబర్ 2, అత్యాశ దురాశ యాక్సెప్ట్ చేయడు. అత్యాశ దురాశ రెండింటిని కూడా యాక్సెప్ట్ చేయడు. 3వది, ధనాపేక్ష దేవుడు అంగీకరించడు. ఈ 3 ఒప్పుకోడు. ఆత్మీయమైన క్రైస్తవ్యం ఫిల్టర్ చేయాలంటే ఈ 3టిని వెతికితే ఫిల్టర్ అయిపోతాడు. మొదటిది థ్యాంక్స్. ఆ థ్యాంకింగ్ హార్ట్ లేకుండా ఉంటే కుదరదు. చిన్న మేలుకైనా ఉండాలి. నెంబర్ 2 అత్యాశ దురాశ. అండ్ 3 ధనాపేక్ష. ఈ 3 క్రిస్టియన్కి ఉండకూడదు. మిగిలిన వాళ్ళకి ఉండొచ్చా అంటే ఆడి దరిద్రం, ఆడి పాపం ఆడిలోకి మోసిపోద్ది. నీకు తెలుసుగా పాపం గురించి శిక్ష ఉందని, కాబట్టి మనం పనులు చేయదు. ఈ 3ని మీరు పేరు మారిస్తే మన లంచం అయిపోద్ది. పేరు మార్చడం ఎలాగో చెప్తాను. మొదటిదేంటి? ఏం లేదు సార్, ఇది టోకెన్ ఆఫ్ లవ్ అన్నాను అనుకో. నేను ఏదో చేసే పని కృతజ్ఞత అనే పదానికి టోకెన్ ఆఫ్ లవ్ అంటే కృతజ్ఞతతో ప్రేమగా ఇస్తున్నాను అని చెప్పి నేను నీ పనిని చేయించేసుకోవచ్చా? ఏదైనా ఇచ్చి ఎందుకవో బోల్డ్ అవుతాయి. కృతజ్ఞత అనే పదానికి ఇచ్చి, ఏం లేదండి మీరు చాలా చేశారు అందుకని ఈ ఇల్లు మీకు రాసిస్తున్నాను అన్నావు అనుకో. అంటే నీకెంత లాభం వచ్చింది? నీకెంత మేలు వచ్చింది? నీకెంత దొరికితే నువ్వు ఇల్లు రాసిస్తావు? దాన్ని ఏమంటారు? టోకెన్ ఆఫ్ లవ్ కదా, కృతజ్ఞత కాదా?
దాని వెనక ఉద్దేశం ఏంటి? అత్యాశ, దురాశ. ఏం లేదు సార్, ఏదో మీరు మా మీద కొంచెం దయ్యుంచి ఆ చిన్న విషయం మాకేదో కొంచెం ఒక్క మాట మా వైపు అలా అన్నారనుకోండి, ఏదో తృణమో ఇచ్చుకుంటామండి అన్నామనుకో. ఈ నొక్కేమంటే అర్థం ఏంటి? ఏదో ఉందని అర్థం. ఇవన్నీ దీనికి చాలా సింబాల్స్ ఉంటాయి, బాడీ లాంగ్వేజ్. మరి ఏదో మీరు మా పట్ల కొంచెం ఈ యాశాలన్నీ ఏంటి అర్థం? అత్యాశ ఉంది, కానీ నువ్వు అది నాకు ఇస్తే నీకు ఖచ్చితంగా నేను ఏదో ఒకటి ఇచ్చేసి పెడతాను. దేవుడు దీన్ని లంచం అంటాడు. మూడోది, ధనాపేక్ష కీళ్ళకి మూలం, ఊరి పెట్టుకుని సస్తావు. ఆపేక్ష ఏంటి? నాకే కావాలి, ఎంతైనా సాలదు. ఇవ్వకపోతే ఎలా? ఎందుకు ఇవ్వో? ఎవడి కోసం ఇవ్వో? ఏం సంపాదించావు? నాకేమిచ్చావు? నా వాటా ఏది? నీకు రూపము, శరీరము, జ్ఞానము, నీ కుటుంబానికి కావాల్సిన ఒక అర్హత. తల్లిదండ్రుల నుంచి మీరు అంతే ఎక్స్పెక్ట్ చేయండి, ఏమీ ఎక్స్పెక్ట్ చేయకండి. వాళ్ళు ఇచ్చే ఆస్తి మీది కాదు. వాళ్ళ సంపదను బతకడానికి మనిషివా పశువా? పశువైనా ఊరి మీద గడ్డి తిని బతుకుద్ది. నువ్వేం తింటావు ఎవరి దగ్గర తెచ్చుకుంటానికి? అమ్మ ఏం సంపాదించింది, నాన్న ఏం సంపాదించి అంటావేంటి? మరి భార్యని ఏం తెచ్చావు? ఏం తేవాలిటి? ఆవిడే వచ్చింది, ఇంకేం కావాలి? ఆవిడే వచ్చింది నీ దగ్గరికి. నీ కోసం తన శరీరాన్ని ఇచ్చేసింది, పిల్లల్ని కనిపించింది, నీ కోసం వెనక ముందు పొద్దున్న నుంచి రాత్రి వరకు నీ గురించి ఆలోచించి తపన పడుతుంది. దాన్ని నువ్వే పేరు పెట్టినా ఇంకా ఏం తెచ్చావు, ఏం తేవాలి? ఇవి దేవుని వాక్య ప్రకారమైనటువంటి మోసమే. ఈ ధనాపేక్ష దేవుడు ఊరుకోడు. జాగ్రత్త, ఇలాంటి పరిచర్యలలో హృదయపూర్వకమైనటువంటి పశ్చాత్తాపము పొందకుండా దేవునికి ఇష్టమైన రీతిగా దానికి ఏదైనా పేర్లు పెట్టి మారుద్దాం అనుకుంటే దేవుడు ఒప్పుకోడు. ఒక్క 2 నిమిషాలు ఓపి పట్టండి, ఒక్క మాట చెప్తాను. కృతజ్ఞత చూపడానికి మనం ఇచ్చేదాన్ని ఏమంటారు? బహుమతి, స్వీటు, గిఫ్టు, డాష్. నేను చెప్పను, మీరే చెప్పండి. నెంబర్ 2, మనకు పని జరిగించుకోవడానికి మనం ఇచ్చేదాన్ని ఏమంటారు? ప్రేమ కానుక. చెప్పరలా మీ భాషలో నేను మాట్లాడుతున్నాను కదా. మీకు పని జరిగించుకోవడానికి ఏం చేస్తే, ఏదైనా ఆఫర్ చేస్తే దాన్ని ఏమంటారు? లంచమా, కృతజ్ఞత, డాషా? ఓకే. లాభము, ఫేవరిజం, నా పక్షంగా రావాలి, నాకే అవ్వాలి అనడానికి జరిగించుకోవడానికి మనం ఇచ్చేదాన్ని ఏమంటారు? నాకు ఫేవర్ అవ్వాలి, నాకు ఫేవర్ చేయండి, నాకు తీర్పు నా మీదకి వచ్చి నాకు లాభం కలిగించేలాగా చేయండి, అవతల ఎలా పోయినా పర్లేదు, నేను మనం చూసుకుందాం తర్వాత. అప్పుడు మీరు ఇచ్చేదాన్ని ఏమంటారు? డాష్. శిక్ష తప్పించుకోవడానికి, పెనాల్టీ తప్పించుకోవడానికి నేను ఇచ్చేదాన్ని ఏమంటారు? మరీ 6 నెలలొద్దు కానీ ఓ రోజు అలాగ వెళ్ళి అలా వచ్చేలా చూడండి, మనం తర్వాత చూసుకుందాం. శిక్ష తప్పించుకోవడానికి స్టేషన్కి రావాలంటే ఊరుకోండి సార్, మరీ స్టేషన్ వరకు ఎందుకు, ఇదిగో నా కింద చూడండి అంటే ఏం చేసావు? చేతులు సర్దీసావు, అటు స్టేషన్కి వెళ్ళక్కలే అని వెళ్ళిపోతాడు అటు. అదే అంటే అటు నుంచి ఇటు మారిపోయింది. ఏమైంది? శిక్ష తప్పించుకున్నావు లేదా? లేకపోతే హెల్మెట్ లేదని ఒక కేసు, హెడ్ లైట్కి లైట్ లేదని ఒక కేసు, దానికి ఇంకేదో లేదని ఇంకొక కేసు, బోల్డ్ కేసులు. ఎందుకు వచ్చింది తలనొప్పి? దారిలో సెటిల్ అయిపోద్ది. దాన్ని ఏమంటారు? డాష్. నీకు కావాల్సిన చోట పోస్టింగ్ కోసం నువ్వు చేసే పని ఏమంటారు? డాష్. చూసి చూడనట్లు ఊరుకోవడానికి మనం ఇచ్చేదాన్ని ఏమంటారు? డాష్. కొన్నిసార్లు మనకు కావాల్సిన విజయం, తప్పుడు విజయాలు, తప్పుడు ఎంపికల కోసం మనం ఉండడానికి ప్రయాసతో ఇచ్చేదానిని ఏమంటారు? డాష్. నా కేటాయింపు, నా పంపకం, నా వాటా నాకు సర్దితే మనం తర్వాత చూసుకుందాం, దానికి ఇచ్చేదాన్ని ఏమంటారు? మీరు ఏ పేర్లు పెట్టినా నేను లంచమే అంటాను. మీ ఇష్టం వచ్చిన పేర్లు మీరు పెట్టుకుని మీరు దాన్ని సమర్థించుకుని దేవుని తీర్పును తప్పించుకుందామని ప్రయత్నం చేస్తున్నారేమో. ఈ పూట గడిచిందంటే కృపలో దేవుడు ఎదురు చూస్తున్నాడు, అంతటా అందరూ మారు మనసు పొందాలని. అంతేగాని ఈ తప్పుడు పద్ధతుల్లో పెద్ద ప్రార్థనలు ఎరగదీసేసి నీ భక్తి పరిశుద్ధతకు నీకు దేవుడు ఇచ్చేస్తున్న ఆశీర్వాదం ఆయుష్ అనుకుంటున్నావేమో. చావకుండా దేవుడు నిన్ను బతికిస్తున్నాడంటే ఆయన కృపని మీద ఆయుష్కాలమంతా దయతో నీ మీద ఇస్తున్నాడు. మార్చుకో, పశ్చాత్తాపడు. డోంట్ డూ సచ్ నాన్ సెన్స్ థింగ్స్. డోంట్ ఎంకరేజ్. మీ పిల్లలకి తప్పుడు లంచాలు ఇవ్వడం ప్రేరేపించకండి. ఇది తీసుకుంటే ఇది ఇస్తాను, అది చెయ్యి, నో, ఎప్పుడూ లంచం ఇవ్వకండి. వాళ్ళకి యథార్థంగా వాళ్ళ నుంచి ఏం కావాలో మీరు ఆశించి చెప్పండి, ఇది నువ్వు చేయాల్సిందే అని చెప్పండి వాళ్ళకి. అంతేగాని లంచగొండి పద్ధతులతో, లంచగొండి పథకాలతో, లంచము పేరు మార్చి
ఏ రకంగా కూడా దేవుని దగ్గర మీరు దీవెన పొందడానికి ప్రయత్నం చేయొద్దు. అలాంటి ప్రార్థనలకు నువ్వు పశ్చాత్తాపడటమే ఈ వాక్యం యొక్క లక్ష్యం. పశ్చాత్తాపడాలి, సరిచేసుకోవాలి, మరోసారి చెయ్యి పెట్టకూడదు, అలాంటి ప్రోత్సాహాలకు నువ్వు దిగకూడదు, అలాంటి లాభాపేక్షలకు మీరు మనసు వంచకూడదు. అది మీతోనే కాదు, మీ గుడారం అగ్నికి తగలబడుతుంది, మీ కుటుంబంలో నుంచి పాపము బయటకు ఉద్భవిస్తుంది, తరతరాలకు అది మారకుండా మచ్చగా మారిపోతుంది. నీ కుటుంబంలో నువ్వు ఎంత గొప్పగా దీవించబడ్డావని నువ్వు చెప్పినా వెనక్కి తిరిగి చూసిన తర్వాత నీ గురించి మాట్లాడే 100 కుటుంబాలు 100 నాలుకలు ఉంటాయి. వాడు మా సొమ్ము తిని ఆడిల్లు కట్టుకున్నాడు, మాది కొట్టేసి ఆడి ఒళ్ళో వేసుకున్నాడు, ఆడి కుటుంబం ఆఫ్రికాలో అమెరికాలో తిరుగుతుందంటే మా సొమ్మేరా అని. ఎంత చెడ్డ పేరది. ఈరోజు పిల్లలుగా మనకు తెలియదు మన తల్లిదండ్రులు ఎంత నీతిగా సంపాదించారో, ఎంత అక్రమంగా సంపాదించారో. వాళ్ళు చేసిన దానికి ఉచితంగా ఉబ్బడిగా వచ్చే సొమ్ము కూడా ఉంటుంది. అంతా లంచమే. నీ జీతమే నీకు దీవెన, నీ జీతాన్ని దేవుడు అభివృద్ధిపరచడమే ఆయన చిత్తం. ఏ రకమైన తప్పుడు పద్ధతుల్లో మనం దీవించబడినప్పటికీ కుటుంబ జనరేషన్స్ మధ్యలో కర్సు రాకుండా ఉండాలంటే నీ ఇంట్లో లంచం ఉండకూడదు, దాచుకున్న దోపుడు సొమ్ము నీ ఇంట్లో ఏ సాక్ష్యం ఉండకూడదు. ఆ ప్రదేశంలో హాయి గుడారంలో దాచుకున్నటువంటి బంగారపు కడ్డీకి వస్త్రానికి కుటుంబం అంతా నాశనం అయిపోయింది. జాగ్రత్త. ఏ పరిస్థితుల్లోనూ అలాంటి లంచాన్ని దోచుకుని తృప్తి పొంది ఆశీర్వాదం అనుకుని మోసంతో దేవుని సన్నిధిలో నిలబడద్దు ప్రియులారా. ఆఖరి రోజులు ఇవి. సరిచేసేసుకుందాం, సిద్ధపరిచేసుకుందాం, పరిశుద్ధంగా చేతులు నిష్కలంకంగా ఉంచుకుని దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేద్దాం.